మనమే అధికారంలో ఉంటామనేటువంటి ఒక నమ్మకం. ఈ నమ్మకంతో చెప్పిన విషయాన్ని మీకు చెప్తా ఉన్నా. నేను ఐ రిమెంబర్డ్, ఐ రిటన్ వాట్ ఎవర్ ఈ స్పోక్ ఆన్ ద డేస్. ఆ రోజుల్లో ఏమన్నారంటే, మనం అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైతే ఆర్మీనైనా పెట్టాలా. దీస్ ఆర్ ద వర్డ్స్ హీ యూస్డ్. అవసరమైతే ఆర్మీనైనా వాడుకోవాలా, సమగ్రమైనటువంటి ఒక సెన్సస్ చేయాలా. గౌరవ పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్రంలో గడిచిన 19 నెలల నుండి ఒక తమాషా కొనసాగుతున్నది. తొలి దశలో మేము ఈ రిజర్వేషన్, ఈ కమిషన్లు, ఈ అధ్యయనాలను చూసి కొంత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందేమో అనుకున్నాం. కానీ క్రమక్రమంగా అదంతా రాజకీయ డ్రామా, బీసీలను మోసం చేసే పెద్ద కుట్ర దాగి ఉన్నదని చెప్పి గమనించిన తర్వాత దాని మీద నిష్కర్షగా బారాస చేస్తున్నటువంటి కృషి మీ అందరికీ తెలిసిందే. ఇవాళ 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి 42% అమలు చేస్తామని చెప్పి కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్, ఆ హామీ మేరకు ప్రభుత్వం చాలా గమ్మత్తు చర్యలు చేస్తూ ఉంది. రోజు రోజుకి ఒక ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలను ఈ రాష్ట్రంలో సృష్టిస్తున్నది. ఒక అనైక్యతను, ఒక వివక్షతను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఈ నేపథ్యంలో కొన్ని సాధికారికంగా మనం మాట్లాడుకోవాలి. ప్రభుత్వం చేస్తున్నది కొంత మంచి అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి మా సోదరులకు కొంత మేలుకొల్పు కలిగించాలనేటువంటి ఉద్దేశం. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ డ్రామాతో రిజర్వేషన్లు లేనటువంటి ఎన్నికలు ఏర్పడే ఒక భయంకరమైన పరిస్థితి రాబోతున్నదని చెప్పి విఘ్నులైనటువంటి పెద్దలందరూ కూడా గమనించాలని చెప్పి మనవి చేసే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రావణ్ గారు, మన అన్న రామచంద్ర నాయక్ గారు, వెంకటేష్ గారు, జూబ్లీ హిల్స్ కార్పొరేటర్, మేమందరం కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 42% రిజర్వేషన్లతో ఎప్పుడు నువ్వు ఎన్నికలు పెడతావు? మీ రాహుల్ గాంధీ గారు మేము చేసిందంతా శాస్త్రీయమైన పద్ధతి అని చెప్తున్నాడు. మీరు దేశానికి ఆదర్శం అని చెప్పుకుంటున్నారు. మీ లెక్కలు శాస్త్రీయమైనప్పుడు, మీరు దేశానికి ఆదర్శమైనప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర బిల్ 3, బిల్ 4 ఎందుకు పెండింగ్లో ఉన్నది? ఈ మధ్యకాలంలో మీరే ఎక్కడో ఓ చోట మాట్లాడినట్టు మేము విన్నాం. కొన్ని క్వెరీస్తో బిల్స్ వెనక్కి వచ్చాయి, మేము దానికి సమాధానం ఇచ్చామని. మరి వెనక్కి వచ్చాయి, మీరు సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళా ఆగమేఘాల మీద మళ్ళా మీరు ఆర్డినెన్స్కి ఎందుకు శ్రీకారం చుట్టారు? ఇంత గంభీరమైనటువంటి అంశాన్ని చట్టసభల్లో సుదీర్ఘంగా చర్చించి పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా అందరి ఆమోదంతో మార్చాల్సి ఉండే. జూలై 10 నాడు మధ్యాహ్నం ప్రోరోగ్ చేస్తారు, రాత్రి ఆర్డినెన్స్ అంటారు. ఇది పూర్తిగా న్యాయబద్ధంగా చూసినప్పుడు అవలీలగా న్యాయస్థానాల్లో వీగిపోయేటటువంటి ప్రక్రియలు మీరు చేస్తూ ఉన్నారు. మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం, మీరు తమిళనాడు ప్రాసెస్లో వెళ్ళండి అని. కానీ మీరు మాకు బీహార్ మోడలే కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోతున్నది. బీహార్ మోడల్లో జీఏడీ ద్వారా సర్వే చేయించి కమిషన్ల నివేదికలు లేకుండా, అధ్యయనాలు లేకుండా ముందుకు పోతే రిజర్వేషన్లు పెంచుకున్నటువంటి చట్టాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఆ అధికారులను పిలిపించి మాట్లాడి మీరు మళ్ళా బీహార్ మోడల్లోనే పోయినరు. అక్కడ జీఏడీ చేసింది, ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేశారు. ఒక స్వతంత్రమైనటువంటి ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా సర్వే చేయించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. లేదు మేము ఇట్లే చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి బొమ్మ, ఉప ముఖ్యమంత్రి గారి బొమ్మలు వేసుకొని క్వశ్చనర్ తయారు చేసుకొని మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు సర్వే చేయించారు. ఆ సర్వే తప్పుల తడక అని చెప్పి అప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా ప్రభుత్వంలో ఒక మేల్కొల్పు లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదు. సక్సెస్ఫుల్ మోడల్ అయినటువంటి తమిళనాడు పద్ధతిలో పోకుండా ఫెయిల్యూర్ మోడల్ అయినటువంటి బీహార్ మోడల్లో పోయారు.
మన కళ్ళ ముందు హైకోర్టు కొట్టివేసింది. కొట్టివేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టు కూడా మళ్ళీ స్టే ఇవ్వలేదు. అంటే మీకు ఇచ్చే ఉద్దేశం లేదు. మేము గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చెప్పాను, మహారాష్ట్రలో ఇలాంటి వాతావరణం ఏర్పడింది, ఇలా గందరగోళమైనటువంటి పద్ధతులు అవలంబిస్తే అసలు రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలకు పోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు నానా తంటాలు పడి అనేకమైనటువంటి న్యాయ పోరాటం చేసి చివరకు వాళ్ళు నిన్న మొన్న రిజర్వేషన్లతో ఎన్నికలు పోయినటువంటి పరిస్థితి. 3-4 ఏళ్ల నుండి పోరాటం అక్కడ మహారాష్ట్రలో. అక్కడ డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కే మీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి మీ బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏం లేదు, మీరు త్రిబుల్ టెస్ట్ను ఫాలో కాలేదు, కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కొనసాగిస్తూ బీసీలకు రిజర్వేషన్లు లేకుండా నేరుగా ఎన్నికలు పెట్టండి అని చెప్పి జనరల్ పోల్లో ఎన్నికలు పెట్టండి అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 2022లో 23లో చెప్పడం జరిగింది. ఆ విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసినా దాన్ని పెడచెవిన పెట్టి పాట్నా హైకోర్టు కొట్టేసినటువంటి రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టివేసినటువంటి బీహార్ మోడల్లో వీళ్ళు పోయినారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, మేధావులు, విజ్ఞులు ఫెయిల్యూర్ మోడల్ లోపోయి రిజర్వేషన్లకు విఘాతం కలిగించేటటువంటి ప్రభుత్వ కుట్రను మనం గమనిద్దామా, ఇంకా జయహో అనుకుంటూ ప్రభుత్వానికి వంతపాడదామా, ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విషయాలన్నీ శ్రావణ్ గారు మేము గతంలో చర్చించుకుని శ్రావణ్ గారు ఒక లేఖ రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. అయ్యా, నీ పద్ధతులన్నీ తప్పు, నీ సర్వే తప్పు, నీ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే వేశావో భూసాని వెంకటేశ్వరరావు నిపుణులు లేకుండా ఒక్కరినే వేసినావు, ఆయనకు మెంబర్స్ని ఇవ్వలేదు, ఆయనకు కావాల్సినటువంటి సహకారం అందించలేదు, అది స్వతంత్రంగా డెడికేటెడ్ కమిషన్ తనంతట తాను స్వతంత్రంగా నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వం లోపల సర్వే నివేదిక ఇస్తే, సర్వే డాటా ఇస్తే దాని ద్వారా చేయకూడదు. అయితే లోపల ఇచ్చినటువంటి దాని ఆధారంగా వెంకటేశ్వరరావు గారు నివేదికలు ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ డిపార్ట్మెంటు మొన్న ఫైనలైజ్ చేసినటువంటి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో సర్వే తప్పన్నాం, డెడికేటెడ్ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేయలేదన్నాం. సర్వే తప్పే అని చెప్తున్నప్పుడు సర్వే మీద అధ్యయనం చేయడానికి మళ్ళీ ఒక వర్కింగ్ గ్రూప్ అని చెప్పి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారి చైర్మన్షిప్లో శ్రీ కంచాయిలే గారు వైస్ చైర్మన్గా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి మన దేశం మీద ఏం అవగాహన లేనటువంటి కొంతమంది ఆర్థికవేత్తలను పెట్టి ఓ వర్కింగ్ గ్రూప్ని వేసిరు. ఆ వర్కింగ్ గ్రూప్కు ఉన్నటువంటి శాంటిటీ ఏమిటి? ఆ వర్కింగ్ గ్రూపు ఏ చట్ట ప్రకారం వేసారు? కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేశారా, 340 ఆర్టికల్ కింద వేశారా, లేకుంటే 2008 యాక్ట్ కింద వేశారా? మీకున్నటువంటి శాంటిటీ ఏమిటి? సర్వేను ప్రభుత్వం చేసేది తప్పంటున్నప్పుడు దాని మీద అధ్యయనం చేయడానికి సుదర్శన్ రెడ్డి కమిటీ ఏంటి? సుదర్శన్ రెడ్డి కమిటీ మీకు నివేదిక ఇవ్వడం ఏంటి? ఆ నివేదికను మీరు మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా దగ్గర పెట్టుకోవడం ఏంటి? ఏదైతే చాలా గంభీరమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు నివేదిక ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తుంటే ముఖ్యమంత్రి గారు ఆయనకు సమయం ఇవ్వకపోతే ఆయన ఫిబ్రవరి 11వ తేదీన చీఫ్ సెక్రటరీ గారికి ఒక నివేదిక ఇచ్చారు. ఏం నివేదిక అయ్యా అంటే స్థానిక సంస్థల్లో అంటే గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదిక మాత్రమే ఇచ్చాడు. ఇప్పటి వరకు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదిక ఇవ్వలేదు. కానీ వీళ్ళు అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్ 3, బిల్ 4లో స్థానిక సంస్థలంటే మొత్తం అర్బన్ రూరల్కు సంబంధించి 42% అమలు చేయడానికి మాకు నివేదికలు అందినాయి, మేము ఆమోదించుకున్నాం, మేము కేంద్రానికి పంపినామని చెప్తారు. అంటే మీరు కమిషన్లు ఇచ్చే నివేదికలు ఇచ్చేంత వరకు కూడా మీరు ఆగరు. కాబట్టి ఇదంతా కూడా ఒక తప్పుల తడకగా బీసీలకు అన్యాయం చేసే విధంగా, బీసీలకు దగా చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడానికి ఇంతకన్నా సాధికారికమైనటువంటి విషయాలు అవసరం లేదు. ఇవన్నీ మేము చర్చిస్తుంటే ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి ఒక గౌరవ పాత్రికేయుల సమావేశంలో దాసో శ్రావణ్ గారు ఈ విషయాలన్నీ కూడా చర్చిస్తున్నారంటే దాసో శ్రావణ్ గారు మాట్లాడినటువంటి మాటల మీద మీరు నన్ను క్వశ్చన్ వేస్తున్నారంటే మీ మానసిక స్థితిని సరిగా చూసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు చదువుకున్నది డిగ్రీ చదువుకున్నారు, డిగ్రీ ఫెయిల్ అయినా మాకు తెలియదు. మా దాసో శ్రావణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి వరకు చదువుకున్నాడు. మాలాంటి వాళ్ళం కూడా ఎంఏ, ఎంఎడ్, పిహెచ్డి చదువుకున్నాం. 3 సార్లు మెంబర్గా చేశాను, చైర్మన్గా చేశాను. సుదీర్ఘంగా శ్రావణ్ గారు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా సబ్జెక్టు పట్ల ఒక చిత్తశుద్ధి అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రశ్నిస్తే, ప్రజాస్వామ్య పద్ధతిలో కొన్ని ప్రశ్నలు సంధిస్తే మానసిక స్థితి సరిగా చూసుకోమని గౌరవ పాత్రికేయులని ఎదురు ప్రశ్న వేసేటటువంటి పరిస్థితుల్లో
గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ముఖ్యమంత్రి గారి యొక్క మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ప్రభుత్వంలో ఉండాలి. అంతేగాని మీరు ప్రశ్నించినటువంటి వాడిని అణిచివేస్తామంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాపాలన కాదు. కేవలం మా బట్టన ఉన్నటువంటి ఇంటికి జ్యోతిబా పూలే భవనాన్ని పెడితే సరిపోదు. జ్యోతిబా పూలే అందించినటువంటి వారసత్వాన్ని స్వీకరించాలి. కాబట్టి దయతో ఇవాళ మేము మనవి చేసేది ఏంటంటే ఇవాళ మీరు చేసినటువంటి అన్నీ కూడా తప్పు. బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి, వెనక్కి వచ్చినాయా ముందుకు పోయినాయా గోప్యంగా పెడతారు. ఇది ఉండగానే మధ్యలో సెప్టెంబర్ 30 నాడు మరి హైకోర్టు పెట్టమన్నదని చెప్పి మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ సంగతి మరి గవర్నర్ గారి దగ్గర వారు ఆమోదించిర్రా ఎట్లున్నదా మాకు తెలియదు. బిల్లులు అక్కడనే ఉన్నాయి, ఆర్డినెన్స్ ఇక్కడనే ఉన్నది. మీరు పోయి మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా అంటారు. అంతకుముందు మీరు ఈ బిల్లులు మార్చి 17న ఇక్కడ ఆమోదం తెలిపిన నాడు ఒక 4-5 రోజుల గ్యాప్లోనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిండ్రు. ఏం 9th షెడ్యూల్లో పెడతావా చేస్తావా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినరు. బ్రహ్మాండంగా అడగాల మేము అంటలేం. కానీ నేను ఒక వివరణ చెప్పదలసిన, ఈ బిల్లులు పంపింది 31C కింద 31C కింద ప్రాథమిక హక్కుల నుండి ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఎట్సెట్రా ఈ ఆర్టికల్స్కు విఘాతం కలుగుతుంది. ఆ విఘాతం కలుగుతున్నప్పుడు కోర్టులు ఈ యొక్క బిల్లులను కొట్టేస్తాయి. కాబట్టి ఈ కొట్టుడు పోకుండా ఉండాలంటే మాకు 31C కింద ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి మాత్రమే నువ్వు అడిగినావు. నువ్వు 31B కింద 9th షెడ్యూల్లో పెట్టమని నువ్వు కోరలేదు. నువ్వు 9th షెడ్యూల్లో పెట్టమని అడగకముందే 31C కింద పంపి నువ్వు 9th షెడ్యూల్లో ఏ విధంగా పెట్టమని డిమాండ్ చేస్తావు? మీరు ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరిని తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీ ధర్నా అదే. మీ గవర్నర్ గారి దగ్గర ఉంటే గవర్నర్ గారిని ఒప్పించి మీ పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు ఏ విధంగా సవరణ చేస్తారో చేయండి. పంచాయతీరాజ్ చట్టంలో 50% అది ఒక పరిమితి ఉండకూడదని చెప్పి తొలగించి సున్నితంగా చేసుకునే వాతావరణం ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఐడియా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి రాదా? ఇంద్రసాని కోర్టు ఇంద్రసాని జడ్జిమెంట్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి డాక్టర్ కె కృష్ణమూర్తి జడ్జిమెంట్ కావచ్చు, వికాస్ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ కావచ్చు, ఆ విధంగానే సురేష్ మహాజన్ జడ్జిమెంట్లు కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినవన్నీ ఊరికనే వాటికి ఏం విలువ లేదా? కాబట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుల ద్వారా బీసీలకు న్యాయం జరిగేది పోయి, బీసీలకు రిజర్వేషన్లు పెరిగేది పోయి, ఉన్న రిజర్వేషన్లు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంకా మోసం చేసే ప్రభుత్వం ఈ కుట్ర మా మీద చేయొద్దని చెప్పి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మాట్లాడే మాటలలో సత్యం ఉందండి, సాధికారికంగా మాట్లాడుతున్నాం. ప్రభుత్వం మీద ఏదో రాగద్వేషాలు పెట్టుకొని ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశం కాదు. బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయంటే జీవితాంతం బీసీల కోసం పోరాటం చేసే మాలాంటి కార్యకర్తలము ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాం? స్వాగతిస్తాం. నీ పద్ధతులు తప్పు, నీ విధానాలు తప్పు, న్యాయస్థానాల్లో నిలబడలేనటువంటి వాతావరణంలో నువ్వు ఉన్నావు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతున్నామే తప్ప ఇది మరొకటి కాదు, రాగద్వేషాలతో కూడినటువంటిది కాదు. మీ పద్ధతులన్నీ కూడా సవరించుకోవాలి. మీరు స్వతంత్ర కమిషన్ వేసి సర్వే చేసి స్వతంత్రంగా డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం చేసి నివేదికలు ఇస్తే ఆ నివేదికల ప్రకారం మీరు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 140, 150 కులాల్లో ఇప్పటి వరకు వార్డు మెంబర్లు కానటువంటి కులాలు 70 ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కానటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా రాజకీయ వెనుకబాటుతనం చాలా ఉన్నది. కాబట్టి 50% దాటేటటువంటి రిజర్వేషన్ల ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉన్నది. అందుకోసం రాష్ట్రం అంతా కూడా సర్వే చేశాం. ఈ వెనుకబాటుతనాన్ని మేము నిర్ధారించగలిగాం. కాబట్టి మేము 50% దాటడానికి మేము బిల్స్ ఏర్పాటు చేసుకున్నాం, మేము అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాం, మా మంత్రిమండలి తీర్మానం చేసిందని చెప్పి మీరు సాధికారికంగా బిల్లులు పంపినా లేదా సాధికారికంగా మీరు వాదనలు వినిపించినా మీరు న్యాయస్థానాల్లో నిలబడగలుగుతుంది. నిజంగా మీరు దేశానికి ఆదర్శం అవుతారు. అనువనున తప్పులు చేసుకుంటాం. నేను ఒకటే మళ్ళా చెప్పదలుచుకున్నా, సుదర్శన్ రెడ్డి గారిదేమో ఏ బలం లేనటువంటి ఏ యొక్క చట్టం ప్రకారం అయినటువంటి సుదర్శన్ రెడ్డి అధ్యయన కమిటీదేమో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో అక్కడికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా పోయి రిపోర్ట్ తీసుకుంటారు. అసలు డెడికేటెడ్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారి కమిషను చీఫ్ సెక్రటరీ గారికి ఈ అని చెప్పి పంపించారు. ఎందుకోసం చెప్పండి? దీంట్లో కూడా కులాల పరంగా మాట్లాడుతున్నానని చెప్పి దయతో ఎవరు మన్నించాలి. వారు సుదర్శన్ రెడ్డి గారు కాబట్టి, వీరు భూసాని వెంకటేశ్వరరావు గారు కాబట్టి. ఇదేంటిది? నీ అధ్యయన కమిటీ దేనికి పనికొస్తుంది? సుప్రీంకోర్టు చెప్పినటువంటి డాక్టర్ కె కృష్ణమూర్తి కేసు ప్రకారం
నువ్వు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాలంటే డెడికేటెడ్ కమిషన్ అయినటువంటి భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ నివేదిక ద్వారా పెడతావు నువ్వు ఎన్నికలు. నీ అధ్యయన కమిటీ సుదర్శన్ రెడ్డి ఇచ్చింది దేనికి పనికిరాదు. దాన్నేమో నువ్వు గొప్పగా మీరంతా మొత్తం మంత్రివర్గం పోయి అక్కడ తీసుకుంటారు. అసలు పనికొచ్చే వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి నివేదికలే తీసుకోరు. తీసుకున్నటువంటి నివేదిక కూడా గోప్యంగా ఉంటుంది. చీఫ్ సెక్రటరీ గారు ఆనాడు, చీఫ్ సెక్రటరీ గారు ఫిబ్రవరి 10th నాడు నాకు ఇచ్చినట్టు వారు చెప్పలేదు. కాబట్టి వాళ్ళ కమిషన్లను నిర్వీర్యం చేస్తూ, చట్టాలను నిర్వీర్యం చేస్తూ, న్యాయబద్ధమైనటువంటి ప్రక్రియలను నిర్వీర్యం చేస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పట్టించుకోకుండా మేము దేశానికి రోల్ మోడల్ అంటారు. ఇంకా పోతే ఆనాడు ధర్నాలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పాల్గొనలే. నువ్వు మొన్న చేసినటువంటి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో ఏం జరిగిందో మనం అందరం కూడా చూసినాం. ఆ లేఖను పట్టుకొని ఇది నాకు నోబెల్ బహుమతి, ఇది ఆస్కార్ బహుమతి, ఇది లైఫ్ అచీవ్మెంట్ అంటాడు. నేను అటెండ్ కావడం లేదని చెప్పింది మేడం, అంతే. దాంట్లో అంటే మీరు సమాజాన్ని తప్పుదో పట్టించి ప్రచార యావతో సమాజంలో ఒక గందరగోళ వాతావరణాన్ని నెలకొల్పి మేము బీసీలకు కట్టుబడి ఉన్నామనేటువంటి ప్రచారం చేస్తూ లోపల మొత్తం బీసీలకు సర్వనాశనం చేసే కార్యక్రమం. మీరు రోల్ మోడల్ కాదు, రోలర్ కింద బీసీలను అంచివేసి కుట్ర చేస్తున్నారని చెప్పి మేము సూటిగా విమర్శిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పండి. ఇవాళ నేను అడుగుతున్నా, మీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో ఏమున్నది? నేను చెప్పినటువంటి తప్పులు ఏం లేవా? మీరు అంబాశంకర్ కమిషన్ 2 సంవత్సరాలు తమిళనాడులో కష్టపడి బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఇత్యాది అన్ని గ్రూపులను కూడా 5 కోట్ల జనాభాను గణించి సమగ్రంగా 121 కమిటీలు వేసింది. కుల ఆచారాలు, పుట్టుపూర్వోత్తరాలు, వృత్తులు, వృత్తి విధానాలు, వాళ్ళ యొక్క స్థితిగతులను సమగ్రంగా 2 సంవత్సరాలు అధ్యయనం చేసింది పక్కనున్నటువంటి తమిళనాడులో అంబాశంకర్ కమిషన్. నువ్వు ఇచ్చిన 49 జీవో ప్రకారం వెంకటేశ్వరరావు గారికి నువ్వు 1 నెలనే చేయమన్నావు. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి మరొక డెడికేటెడ్ కమిషన్ ఈ వెంకటేశ్వరరావు గారినే వేసినామని చెప్పి వారి నుండే నివేదిక తీసుకున్నామంటారు. మరి చట్టబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఉండగా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా, కులాలను కలపాలన్నా, తీసేయాలన్నా మీకు చట్టబద్ధమైన బీసీ కమిషన్ కదా ఇవ్వాల్సింది. బీసీ కమిషన్ ఎగ్జిస్టింగ్లో ఉండగా మళ్ళీ వెంకటేశ్వరరావు గారినే మరొక డెడికేటెడ్ కమిషన్ వేసినాం, విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చినామంటారు. మరి రిజర్వేషన్లు పెంచమని చెప్తే మీ స్థానిక సంస్థల రిపోర్ట్ ఏది? మీ విద్యా ఉద్యోగ రంగాల రిపోర్ట్ ఏది? మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్వే నివేదిక ఏది? ఇవేవి కనిపించవు. మొన్న మాత్రం సుదర్శన్ రెడ్డి గారు 300 పేజీల వర్కింగ్ గ్రూపుకు సంబంధించినటువంటి అధ్యయన నివేదిక ఇచ్చిందని మాత్రం ఒక్కడి పత్రికలో కనిపించింది. కాబట్టి దయతో గౌరవనీయులైనటువంటి పాత్రికేయులు మీరు అర్థం చేసుకోవాలి, సమాజం అర్థం చేసుకోవాలి. ఇది అరచేతిలో వైకుంఠం చూయించి వెనుకబడిన వర్గాలను ఒక లోతైనటువంటి వెన్నుపోటు పొడిచేటటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో వాస్తవాల ఆధారంగా మాత్రమే పోవాలి. అందుకోసమే ఇవాళ బారాస ఒక ప్రజల పక్షాన నిలబడి, వెనుకబడిన వర్గాల పక్షాన నిలబడి ఈ 42 సాధించేంత వరకు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నది. అంతేకాకుండా మరొక ప్రధానమైనటువంటి విషయం, ఇవాళ మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఈ 42% రిజర్వేషన్లతో పాటుగా మీరు వర్గీకరణ చేసి ఇస్తామన్నారు. ఏబిసిడి ఈ వర్గీకరణ మీకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నాయి, కానీ ఈ లోకల్ బాడీస్లో లేవు. దానికి సంబంధించి గతంలో డాక్టర్ దాసో శ్రావణ్ గారు హైకోర్టును ఆశ్రయించినప్పుడు దీన్ని పరిశీలించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. కాబట్టి అది వారికి తెలిసింది. కాబట్టి కామారెడ్డిలో మేము ఈ వర్గీకరణ చేసి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మరి ఆ వర్గీకరణ ఎక్కడున్నది? ఈ 42% ఏ విధంగా ఇస్తారు? ఇచ్చేటటువంటి దాన్ని ఏబిసిడి వర్గీకరణ చేసి ఈ గ్రామ పంచాయతీల్లో, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలలో మీరు ఎట్లా అమలు చేస్తారు? కాబట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్కి అనుగుణంగా 42% విద్యా ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో ఏబిసిడి ఈ వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ రాష్ట్రంలో అగ్గి రాజేసే విధంగా వెనుకబడిన వర్గాలందరం కూడా ఏకమై అందరి యొక్క సహకారంతో ముందుకు పోయి మా యొక్క తడాకా చూపిస్తాం. ఇప్పటికైనా మోసపూరితమైనటువంటి ఆలోచనలు మారుకోండి. గల్లీలో జరగాల్సింది ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర మమ్మల్ని ఏమో చేద్దామంటే బీసీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు పిచ్చివాళ్ళు కాదు, నీ భ్రమంలో లేరు అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ 42% ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ దాసో శ్రావణ్ గారు. పెద్దలు జీవితం అంతా బీసీల హక్కుల కోసం, బీసీ విద్యార్థుల హక్కుల కోసం కొట్లాడి బీసీ కమిషన్ చైర్మన్గా 2 టర్మ్స్ చేసిండ్రు. కాబట్టి అనర్గళంగా
అంత పెద్ద ఉపన్యాసం చెప్పినాక ఇక బీసీల సమస్య గురించి మాట్లాడదేం లేదు. అయినప్పుడు కూడా ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటి, మనం మాట్లాడుతున్నటువంటి ఈ సమస్య ఒక పార్టీ ప్రతినిధిగా పార్టీ వేదిక నుంచి మాట్లాడినప్పటికి కూడా అది మీది కూడా. ఎందుకంటే ఇందులో సగం 30 మంది 100% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగదొక్కబడ్డ వర్గాలే ఉంటారు. కాబట్టి ఇది మన సమస్య. మీ యజమాన్యాలు ఎవరైనా కావచ్చు, కానీ మీరు మాత్రం కొంచెం దయచేసి మంచిగా రాయిరి, లేకపోతే టీవీలలో కూడా మంచిగా స్టోరీలు చేసి చూపెట్టాలని చెప్పని కోరుతున్నాను. ఎందుకంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం మనని వంచనకు గురి చేస్తుంది, మోసానికి గురి చేస్తుంది అనడానికి స్పష్టంగా ఈ 42% రిజర్వేషన్, హౌ దే ప్లే విత్ అవర్ ఎమోషన్స్, హౌ దే డాడ్జ్, హౌ దే డిలే, హౌ దే స్కీమ్, ఎట్లా మోసం చేస్తుంది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనటానికి ఇది 42% రిజర్వేషన్ డ్రామా. ఇది 6 నెలల లోపు కాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పిండు. 18 నెలలు అయిపోయింది, ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. ఆ కాస్ట్ సెన్సస్ చేసిన రిపోర్ట్ని ఇంతవరకు కూడా బయట పెట్టినటువంటి ఒక దాఖలాలు లేవు. వెనకటికి ఒక సామెత ఉంటుంది, పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకుంటాడు. అది నాకు రేవంత్ రెడ్డి గారు పరిస్థితి చూస్తే అట్లే అనిపిస్తుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే రాజ్యాంగం పట్టుకొని సామాజిక న్యాయము, రిజర్వేషన్లు అవి ఇవని ఆయన అంటూ ఉంటాడు. ఆయన మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అట్లే మాట్లాడాలని చెప్పని ఆయన పంగనామాలు పెడతట్టున్నాడు. హైదరాబాద్కి రాగానే లేదా రాహుల్ గాంధీ అటు పోగానే తూడు చేసుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ యొక్క మొత్తం వ్యవహారం పైన ఒక బూటకపు రీతిలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, 17వ తారీఖు నాడు, మార్చి 17వ తారీఖు నాడు బిల్స్ పాస్ అయినాయి. బిల్ నెంబర్ 3 అండ్ బిల్ నెంబర్ 4 17వ తారీఖు నాడు. ఐ అస్యూమ్ దట్ విత్ ఇన్ 2-3 days ఆఫ్ టైం గవర్నర్ దగ్గరికి పోయినాయి ఆ బిల్స్. గవర్నర్ నుండి ఐఎమ్ షూర్ విత్ ఇన్ అబౌట్ ఎ డే ఆర్ సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయినాయి. 29 మార్చి తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసిండు. ఢిల్లీకి ఏపీ ఎక్స్ప్రెస్ పట్టుకొని అందరినీ ఫ్లైట్లు పట్టుకొని డ్రామా చేసిండు. అది కూడా నేషనల్ ధర్నా అని చెప్పిండు. నేషనల్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ పాల్గొనలేదు. ఏ జాతీయ స్థాయిలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నాయకుడు దాంట్లో పాల్గొనలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిలో చిత్తశుద్ధి లేదు అని చెప్పని రాహుల్ గాంధీతో సహా అక్కడ ఉన్నటువంటి ఒక్క కేంద్ర స్థాయిలో ఉన్న నాయకులు ఎవరు కూడా తిరస్కరించిండ్రు, ఆ ధర్నాలో పార్టిసిపేట్ కాలేదు. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, దయచేసి మీడియా మిత్రులు మీరు కూడా అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ దీక్ష పేరు మీద 5, 6, 7 తారీఖు నాడు దీక్ష పేరు మీద మరొక్కసారి ఒక దగాకు పాల్పడాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మార్చి 29 తర్వాత ఢిల్లీలోనూ దీక్ష చేసిన తర్వాత ఆ బిల్లుల గురించే కదా ఇప్పుడు పోతా అంటున్నాడు. బిల్స్ వర్ పాస్డ్ ఆన్ 17th March, వర్ ప్రాబబ్లీ సెంట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ అబౌట్ కపుల్ ఆఫ్ డేస్. మార్చ్ పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది, జూలై పోతుంది, ఆగస్ట్ 5, 6, 7 తనడు అది కూడా మళ్ళీ పోస్ట్పోన్ అని చెప్పని మాట్లాడుతూ ఉండు. గొడ్డి గుర్రం పండుగ అవుతుందా ఈ ప్రభుత్వం? యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. నీకు తెలుసు రాజ్యాంగం మీద అంత అవగాహన నీకు లేకపోయినా నీ పక్కనున్న చీఫ్ సెక్రటరీలు, ఎన్నికల కమిషన్ అధికారులు అయితే చెప్తారు కదా. వాళ్ళైతే సోయలేని వాళ్ళు కాదు కదా, చెప్పాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంది కదా. హైకోర్టు చెప్పింది అని చెప్పని సెప్టెంబర్లోపు ఎన్నికలు జరపాలా అనేటువంటి ఒక ఆగమేఘాల మీద నువ్వు ఇవాళ దీక్షలు డ్రామాలు చేస్తూ ఉన్నావు. ఈ 4 నెలలు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు? ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దునిద్రపోయింది? నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ బిల్స్ పోయిన 15 రోజులకే ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను అఖిలపక్ష సమావేశం తీసుకెళ్ళి ఉండాల్సి ఉండే కదా. ఆల్ పార్టీ మీటింగ్ను హైదరాబాద్లో కండక్ట్ చేసి ఉండాల్సి ఉండే కదా. బీజేపీ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్కు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. బనకచర్ల లాంటి ఒక దోపిడీ ప్రాజెక్టు నువ్వు మద్దతు ఇస్తూ ఉన్నావు. దాని మీద అఖిలపక్ష సమావేశం ఆల్ పార్లమెంట్ మెంబర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ యొక్క 2.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి ఈ సమస్య పైన ఇదే పార్లమెంట్ సభ్యుల యొక్క సమావేశం ఎందుకు పెట్టలేదు? బికాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నది, వాళ్ళు ఎంపీలు కాబట్టి వాళ్ళకి ఈజీ యాక్సెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండడానికి. ఎందుకు పెట్టలేదు అంటే చిత్తశుద్ధ లేని శివ పూజ లేలరా అన్నట్టుగా ఆయన చిత్తశుద్ధి లేదు.
ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారికి బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు, డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. నెంబర్ 1, నువ్వు ఇంతవరకు అఖిలపక్ష సమావేశం పెట్టలే, ఇంతవరకు ప్రధానమంత్రి దగ్గరికి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోలే, రాష్ట్రపతి దగ్గరికి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోలే, 5 నెలల పాటు డ్రామాలు చేసి మళ్ళీ కూడా ఇవాళ ఢిల్లీ నడివేదల మీద డ్రామా చేస్తా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళకి కూడా ఆన్గోయింగ్ పార్లమెంట్ సెషన్స్లో వాట్ కైండ్ ఆఫ్ ఎ లెజిస్లేటివ్ స్ట్రాటజీ దట్ యు ఆర్ గోయింగ్ టు అడాప్ట్ టు ఎన్ష్యూర్ దట్ ద బీసీ బిల్స్ ఆర్ పాస్డ్? 42% రిజర్వేషన్ రావాలంటే అది 9th షెడ్యూల్లో ఇన్కార్పొరేట్ చేస్తారా, లేకపోతే మొత్తానికి ఈ 2 బిల్లులు రాష్ట్రపతితో పాస్ చేయించే విధంగా పార్లమెంట్ సాక్షిగా ఒత్తిడి పెడతారా? అసలు పార్లమెంట్లో ఏం చేయబోతా ఉన్నా మీకైనా తెలుసా రేవంత్ రెడ్డి గారు? ఏం చేయాలనేటువంటి ఒక విషయాన్ని నీ పార్లమెంట్ సభ్యులతోటైనా చర్చ చేసినవా? ఫర్గెట్ అబౌట్ యువర్ పార్లమెంట్ మెంబర్స్. నీ అభిషేక్ మను సింఘ్వి, అనుసంధానంగా పనిచేసే కపిల్ సిబల్, పెద్ద పెద్ద లీగల్ ల్యూమినరీస్ నీ కోట్ల కేసుల కొట్లాటకు పెద్ద పెద్ద అడ్వకేట్ల దగ్గర పోయి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నావు. మరి 42% రిజర్వేషన్ సంబంధించిన దాని పట్ల వై ఇస్ దట్ యువర్ నాట్ టేకింగ్ లీగల్ ఒపీనియన్? ఐఎమ్ డౌట్ఫుల్. ఏజీ గారు, సుదర్శన్ రెడ్డి గారు ఏమి ఇస్తున్నారో ఏం చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లా. కనీసం ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నీ పార్టీకి సంబంధించిన లీగల్ ల్యూమినరీస్ తోటైనా నువ్వేమైనా లీగల్ ఒపీనియన్ తీసుకున్నావా? తీసుకున్న దాఖలు అయితే లేవు, సత్య ప్రమాణంగా లేవు. ఏదో గుడ్డెట్టు చేలబడ్డట్టుగా పడిపోతూ ఇవాళ బీసీలను నయవంచనకు గురి చేస్తూ ఉన్నాడు. ఆఖరికి ఏం పట్టుకొస్తాడంటే, వాళ్ళకి నేను ఎంత ప్రయత్నం చేసినా, ఢిల్లీలో దీక్షలు చేసినా, అక్కడ డ్రామా చేసినా, ఇక్కడ డ్రామా చేసినా ఆ బిల్లులు పాస్ కావట్లేవు, ఆర్డినెన్స్ కొట్టివేయబడ్డది, కాబట్టి ఇక నేనేం చేసేది లేదు, నేను మాత్రం 42% రిజర్వేషన్ నా పార్టీలు ఇస్తా అని చెప్పి నువ్వు ఇచ్చేదేందువా? బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 50% ఇచ్చింది. గతంలో స్థానిక సంస్థల్లో కేసీఆర్ గారు 50% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. అంటే డ్రామా మీద డ్రామాలు చేసి ఎన్నాళ్ళు వంచనకు గురి చేస్తావు మమ్మల్ని చెప్పు రేవంత్ రెడ్డి గారు. నిన్ను నమ్మి బీసీ డిక్లరేషన్ నమ్మి నీకు ఓట్లు వేసినాం, నిన్ను నమ్మి బీసీలు పాపం ఆబగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు మీడియా మిత్రులు కూడా దయచేసి ఆర్డినెన్స్ బిల్లులు పెండింగ్లో ఉండగానే రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆర్డినెన్స్ పట్టుకొచ్చినాడు. నేను మీకు చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని మన అడిగినరు, ఢిల్లీలో జర్నలిస్టులు అడిగినరు, ఆ బిల్స్ ఎక్కడ ఉన్నాయన్నారు. అంటే రొటీన్ ప్రాసెస్, క్వైరీలు వస్తాయి, క్వైరీలు మేము పంపిస్తాం. మీ తాత జాగీర్లు రావు కదా సార్, ఇవి మా భవిష్యత్తులు, ఇవి మా బతుకు భరోసా, ఇది మా పిల్లల 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 తరతరాల యొక్క బీసీల యొక్క భవిష్యత్తుకు పునాది అయ్యేటువంటి ఒక బిల్ అది. మేము వస్తుందట, ఆయన పంపుతాడట, ఎవరికి చెప్పడట. అట్లుంటుందా ఏమన్నా? మీరు చెప్పరు మీ మీడియా మిత్రులారా, అట్లే ఉంటుందా? ప్రభుత్వం నడిపే పద్ధతి అదేనా? ఒక బిల్లు పోయిన తర్వాత, ఒక కీలకమైన బిల్లు, కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బిల్లు, దాని పట్ల ఒక లీగల్ క్వైరీ వచ్చినా, లేకపోతే రిజెక్ట్ చేసినా, లేకపోతే ఇంకేదైనా సమాధానం కావాలని చెప్పని అడిగిన తర్వాత, డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ ద కస్టమరీ, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? ప్రజల బిల్లు కదా అది. నువ్వు ప్రజల బిల్లును ప్రజలకు చెప్పకుండా పంపినా అని చెప్పని బుల్డోజ్ చేసి పడేసి, వాళ్ళని ఏదో చిట్ చాట్ చేసి పడేసి, వాళ్లకు చెక్కలుగులు పెట్టి చెక్కలుగులు పెట్టి పంపిస్తే ఇది ఎక్కడ ముచ్చట? ఇది మోసం, దగ. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 160 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాస్ట్ సర్వే రిపోర్ట్ చేసినావు, ఫైన్. ఇంతమంది సోదరులు చెప్పిండ్రు ఆ రిపోర్ట్ చేసిన పద్ధతి తప్పు అని చెప్పని. ప్లానింగ్ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా, నిరంజన్ గారి ద్వారా జరిపించాల్సి ఉండే అని చెప్పని చెప్పిండ్రు. నెత్తిమే నోరు పెట్టుకొని మొత్తుకున్నాడు ఆయన. ఎవర్ సిన్స్ ది కాస్ట్ సెన్సస్ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన నెత్తిమే నోరు పెట్టుకొని ప్రభుత్వం ఇట్లా చేయాలని చెప్పని చెప్పిండ్రు. వినలేదు, చేసినావు. చేసిన రిపోర్ట్ను బయట ఎందుకు పెట్టావు? ఆయన మా రిపోర్టే అది, మేము ఎంతమంది ఉన్నామో మాకెంత అని మేము అడుగుతామని చెప్పని భయానికి నువ్వు బయట పెడతలేవా? చెప్పు నాకు. నువ్వు క్లాసిఫైడ్ డేటా ఇచ్చి పడేసి అసెంబ్లీకి ఏదో ఇచ్చినా అని చెప్పినావు. డీటెయిల్డ్ రిపోర్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చినావు. రాహుల్ గాంధీకి లెజిటిమేట్ రైట్ ఉన్నప్పుడు నాకెందుకు లేదు లెజిటిమేట్ రైట్? ఐఎమ్ ఎ సిటిజన్, నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నా లెజిస్లేటర్. నువ్వు కనీసం అసెంబ్లీలో పెట్టావు, కౌన్సిల్లో పెట్టావు. కాస్ట్ సర్వే రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్. ఇదేం కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ప్రజాస్వామ్యమా? ఇదేమన్నా రేవంత్ రెడ్డి ఏకస్వామ్య నియంతృత్వ రాజ్యమా? ఇదేమన్నా అంబేద్కర్ రాజ్యాంగమా, అనుముల రాజ్యాంగమా? ఇది
పొద్దున్న లేస్తే పారదర్శకత ప్రజాపాలన మాట్లాడే రాహుల్ గాంధీ గారు మీరన్న సమాధానం చెప్పండి, మీనాక్షి నటరాజన్ గారు మీరన్న సమాధానం చెప్పండి, మహేష్ గౌడ్ గారు మీరన్న సమాధానం చెప్పండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? How come 3 important reports pertaining to the future of backward classes are kept confidential? మాకు అనుమానాలని ఆ రిపోర్ట్లని తప్పని చెప్పని. ఎందుకు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వేలో బీసీలు 52% ఉన్నారు అని చెప్పని, ముస్లిమేతర బీసీలు 52% ఉంటే నువ్వు దాన్ని 46% తీసుకొచ్చినావు. మేము అయినా పర్వాలేదు సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పని ఏం చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నాం. డేటా బయటికి పెట్టు. డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా సెకండ్ ప్రిన్సిపల్ ప్రకారంగా ద గవర్నమెంట్ భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ ఈజ్ సపోజ్ టు ఐడెంటిఫై ద యూనిట్ వైజ్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ బేస్డ్ ఆన్ విచ్ యూ హ్యావ్ టు అరైవ్ ఎట్ ది పర్సంటేజ్ ఆఫ్ ద రిజర్వేషన్ దట్ దే ఆర్ సపోజ్ టు గెట్. యూనిట్ వైజ్ అంటే ఏంటి? ఏ గ్రామంలో ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆయా కులాల వాళ్లకు ఎన్నిసార్లు రాజకీయ ప్రాతినిధ్యం లభించింది రాలేదని చెప్పని వార్డ్ అయినా, డివిజన్ అయినా, గ్రామమైనా, మండలమైనా, జిల్లా పరిషత్ పరిధి అయినా ఇవన్నీ కూడా బయటికి రావాలా. ఎందుకు పెట్టరు సార్ మీరు బయట? ఎందుకు పెట్టరు మీరు? ప్రజలకు ఇవ్వవు, శాసనసభ్యులకు ఇవ్వవు, శాసన మండలి సభ్యులకు ఇవ్వవు, సొంత ప్రాపర్టీ అయినట్టు వాళ్ళు దాచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో పోయి డ్రామాలు చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. చరిత్రలో పెద్ద ద్రోహిగా మిగిలిపోతారు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కనుక ఈ 42% రిజర్వేషన్ పట్టుకరాకపోతే. వీఆర్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. ఇది పునాది అవుతుంది. భవిష్యత్తులో పార్లమెంటులో, అసెంబ్లీలో బీసీలకు అవసరమైనటువంటి రిజర్వేషన్ రావడానికి ఇది తొలిమెట్టిది. ఈ తొలిమెట్టులనే కనుక మమ్మల్ని మోకాళ్ళక నరికేసినట్టయితే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో దోషిగా మిగిలిపోతావు, ద్రోహిగా మిగిలిపోతావు. యూ హ్యావ్ నో రైట్ టు చీట్ ద పీపుల్. ఆ స్ట్రక్చర్ ఉంటుంది, తలాతోకా లేదు. బిల్లులు పంపుతావు, ఆర్డినెన్స్ చేస్తావు, బిల్లులు రిటర్న్ వచ్చినాయి అంటున్నారు, ఆర్డినెన్స్ కొట్టివేయబడి వెనక్కి పంపించింది అంటున్నారు. ఎవరికి ఏం తెలియదు. నాకు తెలిసే తోటి క్యాబినెట్ మంత్రుల కన్నా తెలిసే నాకు తెలియదు. పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ గౌడ్ గారు మీరైనా సమాధానం చెప్పండి. యు ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాస్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద క్యాబినెట్. యూ హ్యావ్ అన్ ఆబ్లిగేషన్, మీకు బాధ్యత ఉన్నది. మీరైనా చెప్పండి అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను. కేటగరైజేషన్ అంటే ఉపవర్గీకరణ. బీసీలు అంటే అసలు బీసీలు లేరు. బీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ 2 బిల్స్ తీసుకొచ్చినాడు. మీరు చాలా కేర్ఫుల్గా ఏమని చెప్పుకొడుతున్నారు మిత్రులారా. మీరు ఆ వర్గాలకు చెందినటువంటి వాళ్ళే కావచ్చు, చాలామంది జర్నలిస్టులు ఉంటారు కాబట్టి దయచేసి రండి. నువ్వు 2 బిల్స్ పాస్ చేసినావు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పినావు? నువ్వు 2018 మేనిఫెస్టో నేనే రాసిన ఆ పార్టీకి. దాంట్లో కూడా ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దామోదర రాజ నరసింహ గారు, వైస్ చైర్మన్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ ముగ్గురు వాళ్ళ క్యాబినెట్లో ఉన్నారు. అండ్ ఐ అస్యూమ్ దాట్ క్యాబినెట్ అంటే కలెక్టివ్ గవర్నెన్స్. మీరు ప్రభుత్వం, ఇలా ప్రభుత్వంలో ఉన్నారు. 18లో రాసిన మేనిఫెస్టోలో, 19 మేనిఫెస్టోలో రాసిండ్రు, కామారెడ్డి డిక్లరేషన్లో రాసిండ్రు. మీరు కేటగరైజేషన్ ప్రకారంగా మీరు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిండ్రు. ఎంత నీచం దుర్మార్గం అంటే ఆ బిల్లుల్లో, విద్యా ఉపాధికి సంబంధించిన బిల్లుల్లో 42% అని బ్లాంకెట్గా రాసి పడేసినావు. నువ్వు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తావు? లేటర్ ఆన్ ఏబిసిడికి ఎట్లా వర్గీకరణ చేస్తావు? నువ్వు మళ్ళీ ఏంటి నీ సైంటిఫిక్ బేస్ ఏంటి? నువ్వు ఆ బిల్స్లో యూ ఓన్లీ సెడ్ 42%, బట్ యూ హెవ్ నెవర్ క్లాసిఫైడ్ ఇట్. నీవు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నువ్వు క్లాసిఫికేషన్ చేయలే. ఆల్రెడీ ఉన్న క్లాసిఫికేషన్ విద్యా ఉపాధికి అయితే ఆల్రెడీ ఉన్నది. ఎట్లా అట్రిబ్యూట్ చేస్తావు ఆ 42%? నువ్వు చెప్పవు. నీకు సైంటిఫిక్ బేసిస్ లేదు. తమాషా ఆడుతున్నారా మీరు? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మోసం, దగా. అది చిన్న కులాలు ఉన్నాయి, డీనోటిఫైడ్ ట్రైబ్స్. ఇంతకుముందు చెప్పిండ్రు. జీవితంలో ఒక్కసారి కూడా సర్పంచ్లు కాలేదు, వార్డు మెంబర్లు కాకుండా పాపం అడగదొక్కబడ్డారు. దేవర్ ఆల్ వెయిటింగ్. ఎప్పుడైతే బీసీ డిక్లరేషన్లో నువ్వు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో కేటగరైజేషన్ పెట్టినప్పుడు ఒక చిన్న కులపోళ్ళు, ఊరు బయట ఉన్నటువంటి ఒక కులపోళ్ళు కూడా అయ్యో మేము కూడా సర్పంచ్లు అవుతాం కదా అని చెప్పని ఆశపడ్డారు. నోట్ల మన్ను పోస్తున్నావు కదా నువ్వు ఇలా రేవంత్ రెడ్డి గారు మీ చిల్లర పనితోటి. 18 నెలలు 20 నెలలు దాన్ని టార్చర్. నీకు చేత కాకపోతే సిట్ విత్ అభిషేక్ మను సింఘ్వి గారు. మీ మన రాజ్యసభ సభ్యుడే కదా ఆయన. పెద్ద లీగల్ ల్యూమినరీ, దేశానికే పెద్ద లీగల్ దార్శనికత ఉన్నటువంటి ఒక వ్యక్తి. మాట్లాడేంతోటి ఈ మోసం దయచేసి చేయొద్దు. నేను ఇంతకుముందు వారు చెప్పినట్టుగా నువ్వు కింద పడతావా మీద పడతావా మాకు తెలియదు. ఇక నువ్వు 42% రిజర్వేషన్ కనుక బీసీలకు చట్టబద్ధంతో ఎవడి బిచ్చం అవసరం లేదు. నువ్వు వాగ్దానం చేసినావు, అమలు చేయకపోతే ఒక్క క్షణం కూడా రేవంత్ రెడ్డికి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే నైతిక అర్హత ఉండదు. తస్మాత్ జాగ్రత్త. యూఆర్ ప్లేయింగ్ విత్ ద ఎమోషన్స్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ రకంగా ఎమోషన్స్తో ఆడొద్దు ఎవరు కూడా.
రాజ్యాంగంలో బద్ధమైన కుర్చీలో కూర్చున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, రాజ్యాంగ నిబద్ధతతో పనిచేయాలా, కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఉండాలా, లీగల్ శాంటిటీ ఉండాలా. ఏమి లేకుండా ఇష్టం వచ్చిన డ్రామాలు ఆడుతీవి. మళ్ళీ నువ్వు 5-6 తారీఖు నాడు నేను ఢిల్లీకి పోతున్నా, అది కూడా మీరు చెప్పురన్నా. మీరు ఒక్కసారి ధర్మంగా ఆలోచించి చెప్పురి. నేను పోతున్నా, ఎవడోడొస్తాడో ఆడు రాండి అంటే పోతాడా అన్న? చెప్పురన్నా. నేను పోతున్నా, మీరు వస్తే ఎవరు వస్తారో వాళ్ళు రారంటే వస్తారా అన్న? అది పద్ధతి అన్నది? ముఖ్యమంత్రి చేసే పనేనాది? నువ్వు 5-6 తారీఖు నాడు నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తాడంటే, ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరు ఎంపీలను పిలిచి, ఎమ్మెల్యేలను పిలిచి, అందరి పెద్ద మనుషులందరినీ పిలిచి, చూడయా ఇగో ఢిల్లీకి ఇట్లా చేస్తాంది, ఇది పంచాయతీ ఉన్నది, మనం అందరం హైదరాబాద్ పోదాం కలిసి కొట్ల. కేసీఆర్ గారు చేసిరు కదా, 32 రాజకీయ పార్టీల దగ్గర పోయి దండాలు పెట్టి వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏర్పాటు కోసం సంతకాలు పట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖం మీద పడేసిండే. అలా ఎందుకు? చిత్తశుద్ధి ఆయనకు. ఎక్కనోడిని రానిచ్చినోడిని దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి లీటర్లు పట్టుకొచ్చిండు. మరి నువ్వేం చేసినావు? డిడ్ యూ ట్రై ఫర్ ఎ నేషనల్ కన్సెన్సస్? డిడ్ యూ ట్రై ఫర్ అన్ ఆల్ పార్టీ కన్సెన్సస్? డిడ్ యూ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్? నేను పోతున్నా మీరు రాండి అంటే కొత్త కదా ఉంటుంది కదా. పాలోని ఇంట్లో పెళ్లి పిలవకుండా ఆడు పెళ్లి చేసుకొని ఉట్టినే చెప్తే కూడా పోవు, ఎందుకంటే నన్ను పిలిచినావా అంటారు. పోవు, దగ్గర కూడా పోవు. నువ్వు ప్రజలకు సంబంధించిన అంశం పట్ల ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక సంప్రదాయాల విరుద్ధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. నువ్వు తేకపోతే మాత్రం ముఖ్యమంత్రి కుర్చీలో ఉండే అర్హత ఉండదు అనే ఒక విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తూ, ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించండి. వాట్ ఈస్ ద బెస్ట్ దట్స్ పాసిబుల్, లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి. మీ సొంత వ్యవహారం కాదు, మన భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం ఇది. థ్యాంక్ యూ. ఇంకొక ఒక 30 సెకండ్ ఒక ఇంపార్టెంట్ మీరు ప్రశ్నలు అయినాక మాట్లాడండి దీనికి సంబంధించి. ఒకటే దయతో మరొక మనవి ఏంటంటే, భూసాని వెంకటేశ్వరరావు గారు 1 మ్యాన్ కమిషన్గా ఒకటి విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించింది ఒక కమిషన్, లోకల్ బాడీస్ సంబంధించి ఒక కమిషన్, 2 కమిషన్లు. ఒకటి GOMS నెంబర్ 49, అది నవంబర్లో వేశారు. GOMS నెంబర్ 1 అది ఫిబ్రవరి 27న వేశారు. ఈ 2 నివేదికలు ప్రభుత్వానికి ఆయన అందచేసినట్టు, ప్రభుత్వం వాటిని ఆమోదించినట్టు, మంత్రివర్గం దాన్ని ఆమోదించినట్టు చెప్పారు. ఒక్కసారి నివేదికలను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అది ప్రభుత్వం ప్రాపర్టీ కాదు, అది పబ్లిక్ డాక్యుమెంట్. అది ఒక నివేదికను ఆమోదించిన తర్వాత ఇమ్మీడియట్లీ దాన్ని హౌస్లో టేబుల్ చేయాలి. కానీ ఆ నివేదికలు కూడా వాళ్ళు బయట పెట్టలేదు. కాబట్టి మార్చి 6వ తారీఖున మీరు ఏదైతే నివేదికలు ఆమోదించడం చెబుతున్నారో, నిజంగానే ఆమోదించినరా వాటికనే కాగితం మీద రాసుకున్నారా? అంటే మంత్రివర్గం చేయాల్సినటువంటి ప్రొసీడింగ్స్ను కూడా, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియలను కూడా మోసపూరితమైనటువంటి విధానాలతో మీరు ముందుకు పోతున్నారా? కాబట్టి మీరు వాటిని ఆమోదించిన ఎడల వెంటనే బయటికి తీసుకురండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఆబ్జెక్షన్స్ను కాల్ఫర్ చేయండి మీరు. కాబట్టి మా పబ్లిక్ డాక్యుమెంట్స్ను, మా నివేదికలను మీ దగ్గర పెట్టుకునే అధికారం మీకు లేదు. మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మీకు అధికారం ఉండవచ్చు. కానీ వన్స్ క్యాబినెట్ అప్రూవ్డ్ బై ది రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ డాక్యుమెంట్స్ అయిపోయినాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా బయట పెట్టాలనేటువంటి డిమాండ్ నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాను. అడగండి. మీకు దండం పెడితే మీరు చేసేటోడిని వదిలిపెట్టి మా మీద ప్రశ్న ఇస్తున్నారు. అన్న ఇవ్వ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఈ ప్రభుత్వం గొడ్డు లెక్క వ్యవహరిస్తుంది. సారీ, నా నోట్లో మీరు పరుషమైన పదజాలను పెడతా ఉన్నారు. మీరు దే ప్లేయింగ్ డ్రామా స్టంట్స్. వచ్చి రోడ్ల మీదకి వచ్చి బట్టలు చింపుకొని కొట్టడమంటారా? చెప్పరి. వీఆర్ మేకింగ్ సెన్సిబుల్ అపీల్స్. ఈ పెద్ద మనిషి ఫార్మర్ బీసీ కమిషన్ చైర్మన్గా 100 ఉత్తరాలు రాసి ఉంటాడు. 100 ఉత్తరాలు రాసి ఉంటాడు. ఏం మెదడలేదా ప్రభుత్వానికి? నేను మీకు చెప్తున్నది ఉట్టిగా మాట్లాడతలే. దే హ్యావ్ నాట్ ఈవెన్ కన్సల్టెడ్ దేర్ ఓన్ లీగల్ డిపార్ట్మెంట్. దే హ్యావ్ నాట్ కన్సల్టెడ్ దేర్ ఓన్ లీగల్ డిపార్ట్మెంట్. ప్లీజ్ మేక్ ఎ నోట్ అండ్ ఐ వాంట్ యూ టు కవర్. నేనేమంటున్నా, ఏజీ చిత్తశుద్ధి ఏందో నాకు తెలియదు, ఆయన చిత్తశుద్ధి ఎంతో నాకు తెలియదు, ఆయన లీగల్ డెప్త్ ఏందో నాకు తెలియదు. డెప్త్ ఉన్నట్టయితే మీరు నాకు చెప్పండి సార్. బిల్లులు పంపుతావు, ఆర్టికల్ 200 కింద బిల్లులు పంపుతావు.
బిల్లులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంటుంది. దానికంటే ముందు 12% రిజర్వేషన్ కోసం అని చెప్పని 40% రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో బిల్లులు పంపిండ్రు. దట్ వాజ్ ఆల్సో పెండింగ్. సబ్సిక్వెంట్లీ 2 more bills were sent. దే ఆర్ పెండింగ్. అది పెండింగ్ ఉన్న తరుణంలో నువ్వు ఆర్డినెన్స్ పట్టుకొస్తావు. ఆర్డినెన్స్ కూడా దేశంలో రాహుల్ గాంధీ ఏమంటా ఉన్నాడు, ఆర్డినెన్స్ ఇస్ ఎ డిక్టటోరియల్ ప్రాసెస్, యాంటీ డెమోక్రసీ, యాంటీ కాన్స్టిట్యూషన్, ఆర్డినెన్స్ కల్చర్ వద్దు అని చెప్పని నరేంద్ర మోడీ మీద పొద్దున్న లేస్తే ఢిల్లీలో తాజ్మహల్ వేసినట్లు ఎత్తా ఉండు. మరి ఇక్కడ ఆర్డినెన్స్లు పట్టుకురావడం ఏంటి? ఇన్ని రోజులైంది నువ్వు అసెంబ్లీలో చర్చ చేసే అవకాశం లేకుండా చర్చ చేసే అవసరం ఉంది అని చెప్పని ఎందుకు ఏజీ గారు చెప్పలేదో వారిని మీరే అడగాల. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆర్టికల్ 213, 231 213 అన్న 213 మీరు ఒక్కసారి చదువు. మీరు కూడా చదవాలని చెప్తున్నాను నేను. మీరు ఏదో చెప్పింది నేను రాయకూడదు. మీరు కూడా గూగుల్లో కొట్టి చదవండి ఒకసారి. ఇట్స్ అ సీరియస్ కన్స్ట్రైంట్. యూ కాంట్ సెండ్ ఎ బిల్ విత్ ఆర్డినెన్స్. ఏ అంశం పైననైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అవసరమవుతుందో ఆ అంశాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఒప్పుకోవద్దని చట్టం చెప్తుందండి. చిన్నపిల్లలకు చెప్తే అర్థమవుతుంది అది. రేవంత్ రెడ్డి గారికి అర్థం కాలేదని నేను తలకాయ బెల్లగొడుకొని సావనా చెప్పురిగా. సమ్ అండ్ సబ్స్టెన్స్ ఇస్ ద సేమ్ సార్. నువ్వు పంపింది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఇస్ ద సేమ్. ఒకవేళ సంబంధం లేదనేది ఆర్డినెన్స్ ఏమైంది చెప్పు మరి రేవంత్ రెడ్డి గారిని. వై గవర్నర్ ఇస్ నాట్ పాస్ దట్ ఆర్డినెన్స్? నువ్వు ఎమిటీ కాలేజు మరి ఏం కథనో కమామీషో తెలియదు. ఎమిటీ కాలేజ్కు ఆ ఉత్తరప్రదేశ్కి నువ్వు యూనివర్సిటీ ఇచ్చినావు, ఆ ఆర్డినెన్స్ పాస్ అయిపోయింది. ఇంకొకటి ఆ రీహాబిలిటేషన్, అది కొంచెం జర ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే, ప్రజలకు అవసరమైనటువంటిది. అది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్కి సంబంధించినటువంటి ఒక విక్టిమ్స్కు ట్రైన్ చేయడం కోసం అన్నారు. ఐ హ్యావ్ నో రియలీ కంప్లైంట్ అబౌట్ ఇట్. వాళ్ళ కాంపిటెన్స్ ఉందా లేదా పక్కన పెడితే ఇట్స్ నీడెడ్ యూనివర్సిటీ. ఏమిటి ఉత్తరప్రదేశ్కి ఇచ్చినావు నువ్వు, తెలంగాణకి తిత్తలేవు కానీ ఉత్తరప్రదేశ్కి ఇచ్చినావు. ఆర్డినెన్స్ పాస్ అయిపోయింది. మరి ఆర్డినెన్స్ ఎందుకు పాస్ కాలే? ఎందుకు పాస్ కావట్లే? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కదా ఎందుకు పాస్ కాలేదని. దాని మీద క్వేరీ రాసిండ్రు అంటున్నారు. ఎందుకు చెప్పావు బయటికి నువ్వు? ఐ వాంట్ నో. మేమైతే ఎడ్డోళ్ళం కాం కదా, గుడ్డోళ్ళం ఎడ్డోళ్ళం కాం కదా. మాకు కూడా అంతో ఇంతో ఇంత పెద్ద మనిషినాడు మా ఎంబడి. మేము కూడా చదువుకుంటాం కదా, ఈ ఆర్డినెన్స్ ఎందుకు వెనక్కి వచ్చింది ఏం కథ అని అనుకుంటాం కదా. పర్సనల్ అడిగితే ఏమన్నాడు అని స్టేటస్ లేదంటుండే కదా. అద్దు నా నేను ఏం చేయాలా? అన్న నేను మీకు ఈ ప్రశ్న అడిగిన కాబట్టి చెప్తున్నా మీకు. నేను 2012, 11, 12 కాలంలో నాకు బాగా గుర్తు, కేసీఆర్ గారు చాలా సందర్భాలలో మాతో కూర్చొని మాట్లాడినప్పుడు ఈ మాట చెప్పిండ్రు. ఆయనకు నమ్మకం, విశ్వాసం, రాష్ట్రం వస్తుంది, మనమే అధికారంలో ఉంటామనేటువంటి ఒక నమ్మకం. ఈ నమ్మకంతో చెప్పిన విషయాన్ని మీకు చెప్తా ఉన్నా నేను. ఐ రిమెంబర్డ్, ఐ రిటన్ వాట్ ఎవర్ ఈ స్పోక్ ఆన్ ద డేస్. ఆ రోజుల్లో ఏమన్నారంటే, మనం అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైతే ఆర్మీనైనా పెట్టాలా. దీస్ ఆర్ ద వర్డ్స్ హీ యూస్డ్. అవసరమైతే ఆర్మీనైనా వాడుకోవాలా, సమగ్రమైనటువంటి ఒక సెన్సస్ చేయాలా. అంటే సెన్సస్ యాక్ట్ ప్రకారం కాకపోయినా రాష్ట్రం డేటా రావాలి. ఆయన మోడర్నిటీ ఏంటి అంటే, విదౌట్ డేటా యూ కాంట్ హ్యావ్ ఎ డెవలప్మెంట్ స్ట్రాటజీ. ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఆర్థికంగా మంచి ఏంది చెడైందని చెప్పని. తెలంగాణ రాష్ట్రం ఏ దేశం ఏ రాష్ట్రం కూడా ఆలోచించినటువంటి ఒక వినూత్నమైన పథకాలు రావడానికి కారణం ఆయన ఒక రోజులో చేసినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన SKS సర్వే. ఇట్ వాజ్ యూస్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సరే, తర్వాత వాళ్ళు 40% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేసిండ్రు. దాన్ని గోపాల్ రెడ్డి, స్వప్న, వారెవరో రేవంత్ రెడ్డి గారిని అడుగురు చెప్తారు. వారే చెప్పాలా ఏ ఊరోళ్ళు, వారు ఎక్కడోళ్ళు, వాళ్ళు ఎందుకు కేసు వేసిండ్రు, కేసు వేయించింది ఎవరు అడుగురి. అది ఇక్కడ కొట్టేసిండ్రు, సుప్రీంకోర్టు పోయినరు, సుప్రీంకోర్టు ఆల్సో చుక్కెదురు వచ్చింది, దాని వెనక్కి పోయినరు. నేనేమంటున్నానంటే సార్, మీరు గతం ఇట్లా అని చెప్పని కోడిగుడ్డు మీద ఈకలు వీక్తారా? మీరు ఇవాళ మీ చేతిలో అధికారం ఉన్న తర్వాత మేము మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇట్లనే మేము గత ప్రభుత్వం చేయలేదని చెప్పినామంటారా? చెప్పరు మీరు అట్లే అంటారా నరేంద్ర గారు? అంటమా? మనం ఈ వర్గాలను మోసం చేసినట్టు కాదా? స్టూపిడిటీ అది. టుడే యు ఆర్ ఇన్ పవర్ టు డూ థింగ్స్ రైట్ ఇఫ్ దేర్ వాజ్ సంథింగ్ వెంట్ రాంగ్ ఎస్టర్డే. ఇవాళ నీ చేతిలో ఉన్నదాన్ని సరిగ్గా చేయమంటే పిచ్చోళ్ళ చేతిలో రాయిలే కాటు ఇటు ఆగమా, కోతికి కొబ్బరి చిప్పలేక ఆగమైతే ఎట్లా?
మీరు ఆ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ఎట్లా వేసింది చెప్పు నాకు, ఎంత కష్టపడ్డారో చెప్పండి. ఆయనకు తెలియలేదా ట్రిపుల్ టెస్ట్లో డెడికేటెడ్ కమిషన్ ఉందని చెప్పని ప్రభుత్వానికి తెలియదా? చీఫ్ సెక్రటరీ తెలియదు, అప్పుడు ఎవరో లేడీ ఉండే శాంతకుమారి, ఆమెకు తెలియదా? అందరు కలిసి ఆటలు ఆడినరు, మనమంతా ప్రేక్షకులు లెక్క తానా అంటే తందానని మనం కూర్చున్నాం ఇడ. ఇప్పుడు అడిగేటప్పటికి వీనికి స్టేచర్ లేదంటున్నాడు. నాన్న నేనేమంటున్నా, సింపుల్ ఫ్యాక్ట్ అన్న, నేను అడిగిన ప్రశ్న నీకు తెలుసా? కుల సర్వే రిపోర్టు బయటకు వచ్చిందా? మీ ఊరిలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని మీకు తెలుసా అన్న? మీకు తెలియదు కదా. భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్, మీరు ఇంత సీనియర్ జర్నలిస్టు, బాగా అనుభవం ఉన్నోళ్ళు, ఇన్నేళ్ళు అనుభవం ఉంది, మీరు భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ చూసినారా? మీకు అనిపించట్లేదా? భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ బయటికి రాదు, కుల సర్వే రిపోర్ట్ రాదు, బట్ ఈ అద్భుతమైన రిపోర్ట్లు అని చెప్పని ఒక సర్టిఫికేట్ని పట్టుకొచ్చుకుని, షీల్డ్ పట్టుకొచ్చుకున్నాడు. అది ఎవరిది? జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిది. పట్టుకొచ్చుకొని షీల్డ్ ముందు పెట్టుకొని మంచిగా ఉందని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. అది దేశమంతా ప్రచారం చేసుకుంటున్నాడు. ఈజ్ దిస్ నాట్ డూబియస్ బిట్రేయల్? సీరియస్ వయలేషన్ అవుతుంది. నేను అసలు మీరే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ జేఏసీ ఎట్లా పెట్టినరో ఈ బహుజనులంతా మీరు కూడా గిట్లా పెట్టి కొట్టాడాల్సిన అవసరం ఉంది, ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ గవర్నమెంట్ ఇస్ ప్లేయింగ్ విత్ అస్, ఆట ఆడుతుంది. మేము అడిగిన దాన్ని ఏదో మీరు చెప్పి వాళ్ళు అన్నది మీరు రాసుడు కాదు, మీకు కూడా బాధ్యత ఉన్నది. మా వాళ్ళు యుద్ధానికి కత్తులు తయారు చేస్తుండ్రు. కరీంనగర్ పోయినరు, మా వాళ్ళు యుద్ధానికి కత్తులు తయారు చేస్తుండ్రు, పెద్ద పెద్ద కత్తులు తీస్తున్నారు. ఏం ఊకం, శిరోముండనం చేస్తాం. ఒకవేళ కనుక మాకు రిజర్వేషన్లు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నాయి. మేము యుద్ధం చేస్తాం ప్రజల పక్షాన. విల్ లెట్ యు నో. ఇంకొక 30 సెకండ్ అన్న, ఒక చిన్న ఇంపార్టెంట్ విషయము, మీరు కొంచెం దయచేసి ఇది పబ్లిక్ దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. చాలా లాంగ్ కాన్ఫరెన్స్ అయింది, ఓపిక ఉందో లేదో కానీ అయినా చెప్తున్నా. ఇది నీట్ పరీక్షకు సంబంధించిన అంశం. ఇది జీవో 33 నీట్ పరీక్ష. గతంలో ఉన్నటువంటి ఒక చట్టం ప్రకారంగా 7 సంవత్సరాలలో ఏవైనా 4 సంవత్సరాలు కనుక వాళ్ళు తెలంగాణ గడ్డ మీద చదువుకున్నట్టయితే లోకల్స్ అని చెప్పని ఒక వెసులుబాటు ఉంటుండే. దాని తర్వాత ఏమైంది అంటే దాన్ని అంతా కూడా మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పని జీవో 33ని ప్రభుత్వం పట్టుకొచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయినప్పుడు దాదాపు ఒక 135 మంది జీవో 33ని ఛాలెంజ్ చేస్తూ, డొమిసైల్ స్టేటస్ను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు. ఆ కేసు ఇంటర్మ్ ఆర్డర్ కూడా రాకుండా ముందే కోర్ట్ గవర్నమెంట్ చెప్పింది 135 మందిని కూడా మేము కన్సిడర్ చేస్తాం అడ్మిషన్ ప్రాసెస్లో. వాళ్ళందరూ అడ్మిషన్ నాన్ లోకల్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. ఇప్పుడు మళ్ళా అదే సుప్రీంకోర్టులో కేసేసి 450 మంది వాళ్ళ నాన్ లోకల్స్ ఇవాళ జీవో 33 పైన కేసును అడ్డం పెట్టుకొని వాళ్ళు మళ్ళీ తెలంగాణ విద్యార్థులకు రావాల్సిన ఒక హక్కులను ఇవాళ కాలరాస్తూ ఉన్నారు. కాబట్టి నేను మీడియా సోదరులను మిమ్మల్ని అందరిని అప్పీల్ చేసేది ఏంటంటే మీరు దయచేసి ప్రభుత్వానికి కన్వే చేయండి. జీవో 33ని యథాతథిగా అమలు చేసే విధంగా దొడ్డిదారిన ఇది సుప్రీంకోర్టు కేసును అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కావచ్చు, లేదా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏదైతే తెలంగాణ విద్యార్థులకు రావాల్సినటువంటి ఒక హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఇక్కడ సీట్ రాకపోయేటప్పటికేంది ప్రైవేట్ సీట్కి పోవాలా, కోట్ల రూపాయలు, మళ్ళీ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి సీట్లు కొనుక్కోవాలా. పాపం పేద తెలంగాణ వాళ్ళకి అన్యాయం అయ్యే పరిస్థితుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం, ముఖ్యంగా దామోదర రాజనరసింహ గారు దీనిపైన సానుకూలంగా స్పందించవలసిన అవసరం ఉంది. ఈ జీవో 33ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఫోర్స్ చేసి నాన్ లోకల్స్ మన తెలంగాణ బిడ్డల యొక్క హక్కులను కాలరాసే విధంగా నీట్ ద్వారా మెడికల్ సీట్లను దోచుకుపోయేటువంటి ఒక పరిస్థితిని అడ్డుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. పోయిందిరా ఫోను. పంతొమ్మిది నెలల నుండి ఒక తమాషా కొనసాగుతున్నది. తొలి దశలో మేము ఈ రిజర్వేషన్, ఈ కమిషన్లు, ఈ అధ్యయనాలను చూసి కొంత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందేమో అనుకున్నాం. కానీ క్రమక్రమంగా అదంతా రాజకీయ డ్రామా, బీసీలను మోసం చేసే పెద్ద కుట్ర దాగి ఉన్నదని చెప్పి గమనించిన తర్వాత దాని మీద నిష్కర్షగా బారాస చేస్తున్నటువంటి కృషి మీ అందరికీ తెలిసిందే.
ఇవాళ 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి 42% అమలు చేస్తామని చెప్పి కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్. ఆ హామీ మేరకు ప్రభుత్వం చాలా గమ్మత్తు చర్యలు చేస్తూ ఉంది. రోజు రోజుకి ఒక ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలను ఈ రాష్ట్రంలో సృష్టిస్తున్నది. ఒక అనైక్యతను, ఒక వివక్షతను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఈ నేపథ్యంలో కొన్ని సాధికారికంగా మనం మాట్లాడుకోవాలి. ప్రభుత్వం చేస్తున్నది కొంత మంచి అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి మా సోదరులకు కొంత మేలుకొల్పు కలిగించాలనేటువంటి ఉద్దేశం. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ డ్రామాతో రిజర్వేషన్లు లేనటువంటి ఎన్నికలు ఏర్పడే ఒక భయంకరమైన పరిస్థితి రాబోతున్నదని చెప్పి విఘ్నులైనటువంటి పెద్దలందరూ కూడా గమనించాలని చెప్పి మనవి చేసే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రావణ్ గారు, మన అన్న రామచంద్ర నాయక్ గారు, వెంకటేష్ గారు, జూబ్లీ హిల్స్ కార్పొరేటర్, మేమందరం కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 42% రిజర్వేషన్లతో ఎప్పుడు నువ్వు ఎన్నికలు పెడతావు? మీ రాహుల్ గాంధీ గారు మేము చేసిందంతా శాస్త్రీయమైన పద్ధతి అని చెప్తున్నాడు. మీరు దేశానికి ఆదర్శం అని చెప్పుకుంటున్నారు. మీ లెక్కలు శాస్త్రీయమైనప్పుడు, మీరు దేశానికి ఆదర్శమైనప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర బిల్ 3, బిల్ 4 ఎందుకు పెండింగ్లో ఉన్నది? ఈ మధ్యకాలంలో మీరే ఎక్కడో ఓ చోట మాట్లాడినట్టు మేము విన్నాం. కొన్ని క్వెరీస్తో బిల్స్ వెనక్కి వచ్చాయి, మేము దానికి సమాధానం ఇచ్చామని. మరి వెనక్కి వచ్చాయి, మీరు సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళా ఆగమేఘాల మీద మళ్ళా మీరు ఆర్డినెన్స్కి ఎందుకు శ్రీకారం చుట్టారు? ఇంత గంభీరమైనటువంటి అంశాన్ని చట్టసభల్లో సుదీర్ఘంగా చర్చించి పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా అందరి ఆమోదంతో మార్చాల్సి ఉండే. జూలై 10 నాడు మధ్యాహ్నం ప్రోరోగ్ చేస్తారు, రాత్రి ఆర్డినెన్స్ అంటారు. ఇది పూర్తిగా న్యాయబద్ధంగా చూసినప్పుడు అవలీలగా న్యాయస్థానాల్లో వీగిపోయేటటువంటి ప్రక్రియలు మీరు చేస్తూ ఉన్నారు. మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం, మీరు తమిళనాడు ప్రాసెస్లో వెళ్ళండి అని. కానీ మీరు మాకు బీహార్ మోడలే కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోతున్నది. బీహార్ మోడల్లో జీఏడీ ద్వారా సర్వే చేయించి కమిషన్ల నివేదికలు లేకుండా, అధ్యయనాలు లేకుండా ముందుకు పోతే రిజర్వేషన్లు పెంచుకున్నటువంటి చట్టాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఆ అధికారులను పిలిపించి మాట్లాడి మీరు మళ్ళా బీహార్ మోడల్లోనే పోయినరు. అక్కడ జీఏడీ చేసింది, ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేశారు. ఒక స్వతంత్రమైనటువంటి ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా సర్వే చేయించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. లేదు మేము ఇట్లే చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి బొమ్మ, ఉప ముఖ్యమంత్రి గారి బొమ్మలు వేసుకొని క్వశ్చనర్ తయారు చేసుకొని మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు సర్వే చేయించారు. ఆ సర్వే తప్పుల తడక అని చెప్పి అప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా ప్రభుత్వంలో ఒక మేల్కొల్పు లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదు. సక్సెస్ఫుల్ మోడల్ అయినటువంటి తమిళనాడు పద్ధతిలో పోకుండా ఫెయిల్యూర్ మోడల్ అయినటువంటి బీహార్ మోడల్లో పోయారు. మన కళ్ళ ముందు హైకోర్టు కొట్టివేసింది. కొట్టివేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టు కూడా మళ్ళీ స్టే ఇవ్వలేదు. అంటే మీకు ఇచ్చే ఉద్దేశం లేదు. మేము గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి, నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చెప్పాను, మహారాష్ట్రలో ఇలాంటి వాతావరణం ఏర్పడింది, ఇలా గందరగోళమైనటువంటి పద్ధతులు అవలంబిస్తే అసలు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలకు పోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు నానా తంటాలు పడి అనేకమైనటువంటి న్యాయ పోరాటం చేసి చివరకు వాళ్ళు నిన్న మొన్న రిజర్వేషన్లతో ఎన్నికలు పోయినటువంటి పరిస్థితి. 3-4 ఏళ్ల నుండి పోరాటం అక్కడ మహారాష్ట్రలో. అక్కడ డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కే మీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి, మీ బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏం లేదు, మీరు త్రిబుల్ టెస్ట్ను ఫాలో కాలేదు, కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగిస్తూ బీసీలకు రిజర్వేషన్లు లేకుండా నేరుగా ఎన్నికలు పెట్టండి అని చెప్పి, జనరల్ పోల్లో ఎన్నికలు పెట్టండి అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 2022లో 23లో చెప్పడం జరిగింది. ఆ విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసినా దాన్ని పెడచెవిన పెట్టి పాట్నా హైకోర్టు కొట్టేసినటువంటి రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టివేసినటువంటి బీహార్ మోడల్లో వీళ్ళు పోయినారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, మేధావులు, విఘ్నులు ఫెయిల్యూర్ మోడల్ లోపై రిజర్వేషన్లకు విఘాతం కలిగించేటటువంటి ప్రభుత్వ కుట్రను
మనం గమనిద్దామా, ఇంకా జయహో అనుకుంటూ ప్రభుత్వానికి వంత పాడదామా, ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విషయాలన్నీ శ్రావణ్ గారు మేము గతంలో చర్చించుకుని శ్రావణ్ గారు ఒక లేఖ రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. అయ్యా, నీ పద్ధతులన్నీ తప్పు, నీ సర్వే తప్పు, నీ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే వేశావో భూసాని వెంకటేశ్వరరావు నిపుణులు లేకుండా ఒక్కరినే వేసినావు, ఆయనకు మెంబర్స్ని ఇవ్వలేదు, ఆయనకు కావాల్సినటువంటి సహకారం అందించలేదు. అది స్వతంత్రంగా డెడికేటెడ్ కమిషన్ తనంతట తాను స్వతంత్రంగా నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వం లోపల సర్వే నివేదిక ఇస్తే, సర్వే డాటా ఇస్తే దాని ద్వారా చేయకూడదు. అయితే లోపల ఇచ్చినటువంటి దాని ఆధారంగా వెంకటేశ్వరరావు గారు నివేదికలు ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ డిపార్ట్మెంటు మొన్న ఫైనలైజ్ చేసినటువంటి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో సర్వే తప్పన్నాం, డెడికేటెడ్ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేయలేదన్నాం. సర్వే తప్పే అని చెప్తున్నప్పుడు సర్వే మీద అధ్యయనం చేయడానికి మళ్ళీ ఒక వర్కింగ్ గ్రూప్ అని చెప్పి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారి చైర్మన్షిప్లో శ్రీ కంచాయిలే గారు వైస్ చైర్మన్గా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి మన దేశం మీద ఏం అవగాహన లేనటువంటి కొంతమంది ఆర్థికవేత్తలను పెట్టి ఓ వర్కింగ్ గ్రూప్ని వేసారు. ఆ వర్కింగ్ గ్రూప్కు ఉన్నటువంటి శాంటిటీ ఏమిటి? ఆ వర్కింగ్ గ్రూపు ఏ చట్ట ప్రకారం వేసారు? కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేశారా, 340 ఆర్టికల్ కింద వేశారా, లేకుంటే 2008 యాక్ట్ కింద వేశారా? మీకున్నటువంటి శాంటిటీ ఏమిటి? సర్వేను ప్రభుత్వం చేసేది తప్పంటున్నప్పుడు దాని మీద అధ్యయనం చేయడానికి సుదర్శన్ రెడ్డి కమిటీ ఏంటి? సుదర్శన్ రెడ్డి కమిటీ మీకు నివేదిక ఇవ్వడం ఏంటి? ఆ నివేదికను మీరు మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా దగ్గర పెట్టుకోవడం ఏంటి? ఏదైతే చాలా గంభీరమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు నివేదిక ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తుంటే ముఖ్యమంత్రి గారు ఆయనకు సమయం ఇవ్వకపోతే ఆయన ఫిబ్రవరి 11వ తేదీన చీఫ్ సెక్రటరీ గారికి ఒక నివేదిక ఇచ్చారు. ఏం నివేదిక అయ్యా అంటే స్థానిక సంస్థల్లో, అంటే గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదిక మాత్రమే ఇచ్చాడు. ఇప్పటి వరకు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదిక ఇవ్వలేదు. కానీ వీళ్ళు అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్ 3, బిల్ 4లో స్థానిక సంస్థలంటే మొత్తం అర్బన్ రూరల్కు సంబంధించి 42% అమలు చేయడానికి మాకు నివేదికలు అందినాయి, మేము ఆమోదించుకున్నాం, మేము కేంద్రానికి పంపినామని చెప్తారు. అంటే మీరు కమిషన్లు ఇచ్చే నివేదికలు ఇచ్చేంత వరకు కూడా మీరు ఆగరు. కాబట్టి ఇదంతా కూడా ఒక తప్పుల తడకగా, బీసీలకు అన్యాయం చేసే విధంగా, బీసీలకు దగా చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడానికి ఇంతకన్నా సాధికారికమైనటువంటి విషయాలు అవసరం లేదు. ఇవన్నీ మేము చర్చిస్తుంటే ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి ఒక గౌరవ పాత్రికేయుల సమావేశంలో దాసో శ్రావణ్ గారు ఈ విషయాలన్నీ కూడా చర్చిస్తున్నారంటే, దాసో శ్రావణ్ గారు మాట్లాడినటువంటి మాటల మీద మీరు నన్ను క్వశ్చన్ వేస్తున్నారంటే మీ మానసిక స్థితిని సరిగా చూసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు చదువుకున్నది డిగ్రీ చదువుకున్నారో డిగ్రీ ఫెయిల్ అయినో మాకు తెలియదు. మా దాసో శ్రావణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి వరకు చదువుకున్నాడు. మాలాంటి వాళ్ళం కూడా ఎంఏ, ఎంఎడ్, పిహెచ్డి చదువుకున్నాం. 3 సార్లు మెంబర్గా చేశాను, చైర్మన్గా చేశాను. సుదీర్ఘంగా శ్రావణ్ గారు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా సబ్జెక్టు పట్ల ఒక చిత్తశుద్ధి, అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రశ్నిస్తే, ప్రజాస్వామ్య పద్ధతిలో కొన్ని ప్రశ్నలు సంధిస్తే మానసిక స్థితి సరిగా చూసుకోమని గౌరవ పాత్రికేయులని ఎదురు ప్రశ్న వేసేటటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ముఖ్యమంత్రి గారి యొక్క మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ప్రభుత్వంలో ఉండాలి. అంతేగాని మీరు ప్రశ్నించినటువంటి వాడిని అణిచివేస్తామంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాపాలన కాదు. కేవలం మా బట్టన ఉన్నటువంటి ఇంటికి జ్యోతిబా పూలే భవనం పెడితే సరిపోదు. జ్యోతిబా పూలే అందించినటువంటి వారసత్వాన్ని స్వీకరించాలి. కాబట్టి దయతో ఇవాళ మేము మనవి చేసేది ఏంటంటే, ఇవాళ మీరు చేసినటువంటి అన్నీ కూడా తప్పు. బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి, వెనక్కి వచ్చినాయా ముందుకు పోయినాయా మాకు గోప్యంగా పెడతారు. ఇది ఉండగానే మధ్యలో సెప్టెంబర్ 30 నాడు మరి హైకోర్టు పెట్టమన్నదని చెప్పి మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ సంగతి మరి గవర్నర్ గారి దగ్గర వారు ఆమోదించారా ఎట్లున్నదా మాకు తెలియదు. బిల్లులు అక్కడనే ఉన్నాయి, ఆర్డినెన్స్ ఇక్కడనే ఉన్నది. మీరు పోయి మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా అంటారు. అంతకుముందు మీరు ఈ బిల్లులు మార్చి 17న ఇక్కడ ఆమోదం తెలిపినాడు ఒక 4-5 రోజుల గ్యాప్లోనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిండ్రు. ఏం 9th షెడ్యూల్లో పెడతావా చేస్తావా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిండ్రు. బ్రహ్మాండంగా అడగాల, మేము అంటలేం. కానీ నేను ఒక వివరణ చెప్పదలసిన, ఈ బిల్లులు పంపింది 31C కింద, 31C కింద ప్రాథమిక హక్కుల నుండి
ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఎట్సెట్రా ఈ ఆర్టికల్స్కు విఘాతం కలుగుతుంది. ఆ విఘాతం కలుగుతున్నప్పుడు కోర్టులు ఈ యొక్క బిల్లులను కొట్టేస్తాయి. కాబట్టి ఈ కొట్టుడు పోకుండా ఉండాలంటే మాకు 31C కింద ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి మాత్రమే నువ్వు అడిగినావు. నువ్వు 31B కింద 9th షెడ్యూల్లో పెట్టమని నువ్వు కోరలేదు. నువ్వు 9th షెడ్యూల్లో పెట్టమని అడగకముందే 31C కింద పంపి నువ్వు 9th షెడ్యూల్లో ఏ విధంగా పెట్టమని డిమాండ్ చేస్తావు? మీరు ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరిని తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీ ధర్నా అదే. మీ గవర్నర్ గారి దగ్గర ఉంటే గవర్నర్ గారిని ఒప్పించి మీ పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు ఏ విధంగా సవరణ చేస్తారో చేయండి. పంచాయతీరాజ్ చట్టంలో 50% అది ఒక పరిమితి ఉండకూడదని చెప్పి తొలగించి సున్నితంగా చేసుకునే వాతావరణం ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఐడియా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి రాదా? ఇందిరాసాని జడ్జిమెంట్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి డాక్టర్ కె కృష్ణమూర్తి జడ్జిమెంట్ కావచ్చు, వికాస్ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ కావచ్చు, ఆ విధంగానే సురేష్ మహాజన్ జడ్జిమెంట్లు కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినవన్నీ ఊరికనే వాటికి ఏం విలువ లేదా? కాబట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుల ద్వారా బీసీలకు న్యాయం జరిగేది పోయి, బీసీలకు రిజర్వేషన్లు పెరిగేది పోయి, ఉన్న రిజర్వేషన్లు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంకా మోసం చేసే ప్రభుత్వం ఈ కుట్ర మా మీద చేయొద్దని చెప్పి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మాట్లాడే మాటలలో సత్యం ఉందండి, సాధికారికంగా మాట్లాడుతున్నాం. ప్రభుత్వం మీద ఏదో రాగద్వేషాలు పెట్టుకొని ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశం కాదు. బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయంటే జీవితాంతం బీసీల కోసం పోరాటం చేసే మాలాంటి కార్యకర్తలము ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాం? స్వాగతిస్తాం. నీ పద్ధతులు తప్పు, నీ విధానాలు తప్పు, న్యాయస్థానాల్లో నిలబడలేనటువంటి వాతావరణంలో నువ్వు ఉన్నావు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతున్నామే తప్ప ఇది మరొకటి కాదు, రాగద్వేషాలతో కూడినటువంటిది కాదు. మీ పద్ధతులన్నీ కూడా సవరించుకోవాలి. మీరు స్వతంత్ర కమిషన్ వేసి సర్వే చేసి స్వతంత్రంగా డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం చేసి నివేదికలు ఇస్తే ఆ నివేదికల ప్రకారం మీరు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 140-150 కులాల్లో ఇప్పటి వరకు వార్డు మెంబర్లు కానటువంటి కులాలు 70 ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా రాజకీయ వెనుకబాటుతనం చాలా ఉన్నది. కాబట్టి 50% దాటేటటువంటి రిజర్వేషన్ల ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉన్నది. అందుకోసం రాష్ట్రం అంతా కూడా సర్వే చేశాం. ఈ వెనుకబాటుతనాన్ని మేము నిర్ధారించగలిగాం. కాబట్టి మేము 50% దాటడానికి మేము బిల్స్ ఏర్పాటు చేసుకున్నాం, మేము అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాం, మా మంత్రిమండలి తీర్మానం చేసిందని చెప్పి మీరు సాధికారికంగా బిల్లులు పంపినా లేదా సాధికారికంగా మీరు వాదనలు వినిపించినా మీరు న్యాయస్థానాల్లో నిలబడగలుగుతుంది. నిజంగా మీరు దేశానికి ఆదర్శం అవుతారు. అనువనున తప్పులు చేసుకుంటాం. నేను ఒకటే మళ్ళా చెప్పదలుచుకున్నా, సుదర్శన్ రెడ్డి గారిదేమో ఏ బలం లేనటువంటి ఏ యొక్క చట్టం ప్రకారం అయినటువంటి సుదర్శన్ రెడ్డి అధ్యయన కమిటీదేమో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో అక్కడికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా పోయి రిపోర్ట్ తీసుకుంటారు. అసలు డెడికేటెడ్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారి కమిషను చీఫ్ సెక్రటరీ గారికి ఈ అని చెప్పి పంపించారు. ఎందుకోసం చెప్పండి? దీంట్లో కూడా కులాల పరంగా మాట్లాడుతున్నానని చెప్పి దయతో ఎవరు మన్నించాలి. వారు సుదర్శన్ రెడ్డి గారు కాబట్టి వీరు భూసాని వెంకటేశ్వరరావు గారు కాబట్ట ఇదేంటిది? నీ అధ్యయన కమిటీ దేనికి పనికొస్తుంది? సుప్రీంకోర్టు చెప్పినటువంటి డాక్టర్ కె కృష్ణమూర్తి కేసు ప్రకారం నువ్వు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాలంటే డెడికేటెడ్ కమిషన్ అయినటువంటి భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ నివేదిక ద్వారా పెడతావు ఎన్నికలు. నీ అధ్యయన కమిటీ సుదర్శన్ రెడ్డి ఇచ్చింది దేనికి పనికిరాదు. దాన్నేమో నువ్వు గొప్పగా మీరంతా మొత్తం మంత్రివర్గం పోయి అక్కడ తీసుకుంటారు. అసలు పనికొచ్చే వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి నివేదికలే తీసుకోరు. తీసుకున్నటువంటి నివేదిక కూడా గోప్యంగా ఉంటుంది. చీఫ్ సెక్రటరీ గారు ఆనాడు ఫిబ్రవరి 10th నాడు నాకు ఇచ్చినట్టు వారు చెప్పలేదు. కాబట్టి వాళ్ళ కమిషన్లను నిర్వీర్యం చేస్తూ, చట్టాలను నిర్వీర్యం చేస్తూ, న్యాయబద్ధమైనటువంటి ప్రక్రియలను నిర్వీర్యం చేస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పట్టించుకోకుండా మేము దేశానికి రోల్ మోడల్ అంటారు. ఇంకా పోతే ఆనాడు ధర్నాలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పాల్గొనలే. నువ్వు మొన్న చేసినటువంటి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో ఏం జరిగిందో మనం అందరం కూడా చూసినాం. ఆ లేఖను పట్టుకొని ఇది నాకు నోబెల్ బహుమతి, ఇది ఆస్కార్ బహుమతి, ఇది లైఫ్ అచీవ్మెంట్ అంటాడు. నేను అటెండ్ కావడం లేదని చెప్పింది మేడం, అంతే. దాంట్లో అంటే మీరు సమాజాన్ని తప్పుదో పట్టించి ప్రచార యావతో సమాజంలో ఒక గందరగోళ వాతావరణాన్ని నెలకొల్పి మేము బీసీలకు కట్టుబడి ఉన్నామనేటువంటి ప్రచారం చేస్తూ లోపల మొత్తం బీసీలకు సర్వనాశనం చేసే కార్యక్రమం. మీరు రోల్ మోడల్ కాదు, రోలర్ కింద బీసీలను అంచివేసి కుట్ర చేస్తున్నారని చెప్పి మేము సూటిగా విమర్శిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పండి. ఇవాళ నేను అడుగుతున్నా, మీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో ఏమున్నది? నేను చెప్పినటువంటి తప్పులు ఏం లేవా?
మీరు అంబాశంకర్ కమిషన్ 2 సంవత్సరాలు తమిళనాడులో కష్టపడి బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఇత్యాది అన్ని గ్రూపులను కూడా 5 కోట్ల జనాభాను గణించి సమగ్రంగా 21 కమిటీలు వేసింది. కులము, కుల ఆచారాలు, పుట్టుపూర్వోత్తరాలు, వృత్తులు, వృత్తి విధానాలు, వాళ్ళ యొక్క స్థితిగతులను సమగ్రంగా 2 సంవత్సరాలు అధ్యయనం చేసింది పక్కనున్నటువంటి తమిళనాడులో అంబాశంకర్ కమిషన్. నువ్వు ఇచ్చిన 49 జీవో ప్రకారం వెంకటేశ్వరరావు గారికి నువ్వు 1 నెలనే చేయమన్నావు. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి మరొక డెడికేటెడ్ కమిషన్ ఈ వెంకటేశ్వరరావు గారిని వేసినామని చెప్పి వారి నుండే నివేదిక తీసుకున్నామంటారు. మరి చట్టబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఉండగా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా, కులాలను కలపాలన్నా, తీసేయాలన్నా మీకు చట్టబద్ధమైన బీసీ కమిషన్ కదా ఇవ్వాల్సింది. బీసీ కమిషన్ ఎగ్జిస్టింగ్లో ఉండగా మళ్ళీ వెంకటేశ్వరరావు గారిని మరొక డెడికేటెడ్ కమిషన్ వేసినాం, విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చినామంటారు. మరి రిజర్వేషన్లు పెంచమని చెప్తే మీ స్థానిక సంస్థల రిపోర్ట్ ఏది? మీ విద్యా ఉద్యోగ రంగాల రిపోర్ట్ ఏది? మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్వే నివేదిక ఏది? ఇవేవి కనిపించవు. మొన్న మాత్రం సుదర్శన్ రెడ్డి గారు 300 పేజీల వర్కింగ్ గ్రూపుకు సంబంధించినటువంటి అధ్యయన నివేదిక ఇచ్చిందని మాత్రం ఒక్కడి పత్రికలో కనిపించింది. కాబట్టి దయతో గౌరవనీయులైనటువంటి పాత్రికేయులు మీరు అర్థం చేసుకోవాలి, సమాజం అర్థం చేసుకోవాలి. ఇది అరచేతిలో వైకుంఠం చూయించి వెనుకబడిన వర్గాలను ఒక లోతైనటువంటి వెన్నుపోటు పొడిచేటటువంటి ఒక లోతైనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో వాస్తవాల ఆధారంగా మాత్రమే పోవాలి. అందుకోసమే ఇవాళ బారాస ఒక ప్రజల పక్షాన నిలబడి, వెనుకబడిన వర్గాల పక్షాన నిలబడి ఈ 42 సాధించేంత వరకు దీని ఒక ఉద్యమంగా తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నది. అంతేకాకుండా మరొక ప్రధానమైనటువంటి విషయం, ఇవాళ మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఈ 42% రిజర్వేషన్లతో పాటుగా మీరు వర్గీకరణ చేసి ఇస్తామన్నారు. ఏబిసిడి ఈ వర్గీకరణ మీకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నాయి, కానీ ఈ లోకల్ బాడీస్లో లేవు. దానికి సంబంధించి గతంలో డాక్టర్ దాసో శ్రావణ్ గారు హైకోర్టును ఆశ్రయించినప్పుడు దీన్ని పరిశీలించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. కాబట్టి అది వారికి తెలిసింది. కాబట్టి కామారెడ్డిలో మేము ఈ వర్గీకరణ చేసి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మరి ఆ వర్గీకరణ ఎక్కడున్నది? ఈ 42% ఏ విధంగా ఇస్తారు? ఇచ్చేటటువంటి దాన్ని ఏబిసిడి వర్గీకరణ చేసి ఈ గ్రామ పంచాయతీల్లో, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలలో మీరు ఎట్లా అమలు చేస్తారు? కాబట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్కి అనుగుణంగా 42% విద్యా ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో ఏబిసిడి ఈ వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ రాష్ట్రంలో అగ్గి రాజేసే విధంగా వెనుకబడిన వర్గాలందరం కూడా ఏకమై అందరి యొక్క సహకారంతో ముందుకు పోయి మా యొక్క తడాకా చూపిస్తాం. ఇప్పటికైనా మోసపూరితమైనటువంటి ఆలోచనలు మారుకోండి. ఢిల్లీ గల్లీలో జరగాల్సింది ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర మమ్మల్ని ఏమో చేద్దామంటే బీసీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు పిచ్చివాళ్ళు కాదు, నీ భ్రమంలో లేరు అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ 42% ఇచ్చేది వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ దాసస్వామి గారు. పెద్దలు జీవితం అంతా బీసీల హక్కుల కోసం, బీసీ విద్యార్థుల హక్కుల కోసం కొట్లాడి బీసీ కమిషన్ చైర్మన్గా 2 టర్మ్స్ చేసిండ్రు. కాబట్టి అనర్గళంగా అంత పెద్ద ఉపన్యాసం చెప్పినాక ఇక బీసీల సమస్య గురించి మాట్లాడదేం లేదు. అయినప్పుడు కూడా ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటి, మనం మాట్లాడుతున్నటువంటి ఈ సమస్య ఒక పార్టీ ప్రతినిధిగా పార్టీ వేదిక నుంచి మాట్లాడినప్పటికి కూడా అది మీది కూడా. ఎందుకంటే ఇందులో సగం 30 మంది 100% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనగదొక్కబడ్డ వర్గాలే ఉంటారు. కాబట్టి ఇది మన సమస్య. మీ యజమాన్యాలు ఎవరైనా కావచ్చు, కానీ మీరు మాత్రం కొంచెం దయచేసి మంచిగా రాయరి, లేకపోతే టీవీలలో కూడా మంచిగా స్టోరీలు చేసి చూపెట్టాలని చెప్పని కోరుతున్నాను. ఎందుకంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం మనని వంచనకు గురి చేస్తుంది, మోసానికి గురి చేస్తుంది అనడానికి స్పష్టంగా ఈ 42% రిజర్వేషన్, హౌ దే ప్లే విత్ అవర్ ఎమోషన్స్, హౌ దే డాడ్జ్, హౌ దే డిలే, హౌ దే స్కీమ్, ఎట్లా మోసం చేస్తుంది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనటానికి ఇది 42% రిజర్వేషన్ డ్రామా. ఇది 6 నెలల లోపు కాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పిండు. 18 నెలలు అయిపోయింది, ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. ఆ కాస్ట్ సెన్సస్ చేసిండ్రు. చేసిన రిపోర్ట్ని ఇంతవరకు కూడా బయట పెట్టినటువంటి ఒక దాఖలాలు లేవు. వెనకటికి ఒక సామెత ఉంటుంది, పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకుంటాడని. నాకు రేవంత్ రెడ్డి గారు పరిస్థితి చూస్తే అట్లే అనిపిస్తుంది.
ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే రాజ్యాంగం పట్టుకొని సామాజిక న్యాయము రిజర్వేషన్లు అవి ఇవని ఆయన అంటూ ఉంటాడు. ఆయన మంత్రులు ముఖ్యమంత్రులు కూడా గట్లే మాట్లాడాలని చెప్పని ఆయన పగనాలు పెడతట్టున్నాడు. హైదరాబాద్కి రాగానే లేదా రాహుల్ గాంధీ అటు పోగానే తూడు చేసుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ యొక్క మొత్తం వ్యవహారం పైన ఒక బూటకపు రీతిలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే 17వ తారీఖు నాడు మార్చ్ 17వ తారీఖు నాడు బిల్స్ పాస్ అయినాయి. బిల్ నెంబర్ 3 అండ్ బిల్ నెంబర్ 4 17వ తారీఖు నాడు. ఐ అస్యూమ్ దట్ వితిన్ 2-3 days ఆఫ్ టైం గవర్నర్ దగ్గరికి పోయినాయి ఆ బిల్స్. గవర్నర్ నుండి ఐఎమ్ షూర్ వితిన్ అబౌట్ ఎ డే ఆర్ సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయినాయి. 29 మార్చి తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసిండు. ఢిల్లీకి ఏపీ ఎక్స్ప్రెస్ పట్టుకొని అందరినీ ఫ్లైట్లు పట్టుకొని డ్రామా చేసిండు. అది కూడా నేషనల్ ధర్నా అని చెప్పిండు. నేషనల్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ పాల్గొనలేదు. ఏ జాతీయ స్థాయిలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నాయకుడు దాంట్లో పాల్గొనలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిలో చిత్తశుద్ధి లేదు అని చెప్పని రాహుల్ గాంధీతో సహా అక్కడ ఉన్నటువంటి ఒక్క కేంద్ర స్థాయిలో ఉన్న నాయకులు ఎవరు కూడా తిరస్కరించిండ్రు, ఆ ధర్నాలో పార్టిసిపేట్ కాలేదు. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, దయచేసి మీడియా మిత్రులు మీరు కూడా అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ దీక్ష పేరు మీద 5, 6, 7 తారీఖు నాడు దీక్ష పేరు మీద మరొక్కసారి ఒక దగాకు పాల్పడాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మార్చి 29 తర్వాత ఢిల్లీలోనూ దీక్ష చేసిన తర్వాత ఆ బిల్లుల గురించే కదా ఇప్పుడు పోతా అంటున్నాడు. బిల్స్ వర్ పాస్డ్ ఆన్ 17th March, వర్ ప్రాబబ్లీ సెంట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ అబౌట్ కపుల్ ఆఫ్ డేస్. మార్చ్ పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది, జూలై పోతుంది, ఆగస్ట్ 5, 6, 7 తన్నాడు. అది కూడా మళ్ళీ పోస్ట్పోన్ అని చెప్పని మాట్లాడుతూ ఉండు. గుడ్డి గుర్రం పళ్ళు అవుతుందా ఈ ప్రభుత్వం? యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. నీకు తెలుసు రాజ్యాంగం మీద అంత అవగాహన నీకు లేకపోయినా నీ పక్కనున్న చీఫ్ సెక్రటరీలు ఎన్నికల కమిషన్ అధికారులు అయితే చెప్తారు కదా. వాళ్ళైతే సోయలేని వాళ్ళు కాదు కదా, చెప్పాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంది కదా. హైకోర్టు చెప్పింది అని చెప్పని సెప్టెంబర్లోపు ఎన్నికలు జరపాలా అనేటువంటి ఒక ఆగమేఘాల మీద నువ్వు ఇవాళ దీక్షలు డ్రామాలు చేస్తూ ఉన్నావు. ఈ 4 నెలలు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు? ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దునిద్రపోయింది? నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ బిల్స్ పోయిన 15 రోజులకే ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశం తీసుకెళ్ళి ఉండాల్సి ఉండే కదా. ఆల్ పార్టీ మీటింగ్ను హైదరాబాద్లో కండక్ట్ చేసి ఉండాల్సి ఉండే కదా. బీజేపీ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్కు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. బనకచర్ల లాంటి ఒక దోపిడీ ప్రాజెక్టు నువ్వు మద్దతు ఇస్తా ఉన్నావు. దాని మీద అఖిలపక్ష సమావేశం ఆల్ పార్లమెంట్ మెంబర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ యొక్క 2.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి ఈ సమస్య పైన ఇదే పార్లమెంట్ సభ్యుల యొక్క సమావేశం ఎందుకు పెట్టలేదు? బికాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నది, వాళ్ళు ఎంపీలు కాబట్టి వాళ్ళకి ఈజీ యాక్సెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండాలి. ఎందుకు పెట్టలేదు అంటే చిత్తశుద్ధ లేని శివ పూజ లేలరా అన్నట్టుగా ఆయన చిత్తశుద్ధి లేదు. ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారికి బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు, డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. నెంబర్ 1, నువ్వు ఇంతవరకు అఖిలపక్ష సమావేశం పెట్టలే, ఇంతవరకు ప్రధానమంత్రి దగ్గరికి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకపోలే, రాష్ట్రపతి దగ్గరికి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకపోలే. 5 నెలల పాటు డ్రామాలు చేసి మళ్ళీ కూడా ఇవాళ ఢిల్లీ నడివేదల మీద డ్రామా చేస్తా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళకి కూడా ఆన్ గోయింగ్ పార్లమెంట్ సెషన్స్ లో వాట్ కైండ్ ఆఫ్ ఎ లెజిస్లేటివ్ స్ట్రాటజీ దట్ యు ఆర్ గోయింగ్ టు అడాప్ట్ టు ఎన్ష్యూర్ దట్ ద బీసీ బిల్స్ ఆర్ పాస్డ్? 42% రిజర్వేషన్ రావాలంటే అది 9th షెడ్యూల్లో ఇన్కార్పొరేట్ చేస్తారా, లేకపోతే మొత్తానికి ఈ 2 బిల్లులు రాష్ట్రపతితో పాస్ చేయించే విధంగా పార్లమెంట్ సాక్షిగా ఒత్తిడి పెడతారా? అసలు పార్లమెంట్లో ఏం చేయబోతా ఉన్నా మీకైనా తెలుసా రేవంత్ రెడ్డి గారు? ఏం చేయాలనేటువంటి ఒక విషయాన్ని నీ పార్లమెంట్ సభ్యులతో చర్చ చేసినవా? ఫర్గెట్ అబౌట్ యువర్ పార్లమెంట్ మెంబర్స్. నీ అభిషేక్ మను సింఘ్వి, అనుసంధానంగా పనిచేసే కపిల్ సిబల్, పెద్ద లీగల్ హ్యూమనరీస్, నీ కోట్ల కేసుల కొట్లాటకు పెద్ద అడ్వకేట్ల దగ్గర పోయి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నావు. మరి 42% రిజర్వేషన్ సంబంధించిన దాని పట్ల వై ఇస్ దట్ యువర్ నాట్ టేకింగ్ లీగల్ ఒపీనియన్? ఐఎమ్ డౌట్ఫుల్. ఏజీ గారు సుదర్శన్ రెడ్డి గారు ఏమి ఇస్తున్నారో ఏం చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లా.
కనీసం ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నీ పార్టీకి సంబంధించిన లీగల్ హ్యూమనిస్ట్ తోటైనా నువ్వేమైనా లీగల్ ఒపీనియన్ తీసుకున్నావా? తీసుకున్న దాఖలు అయితే లేవు, సత్య ప్రమాణంగా లేవు. ఏదో గుడ్డెత్తి చేలబడ్డట్టుగా పడిపోతూ ఇవాళ బీసీలను నయవంచనకు గురి చేస్తూ ఉన్నాడు. ఆఖరికి ఏం పట్టుకొస్తాడంటే, వాళ్ళకి నేను ఎంత ప్రయత్నం చేసినా, ఢిల్లీలో దీక్షలు చేసినా, అక్కడ డ్రామా చేసినా, ఇక్కడ డ్రామా చేసినా ఆ బిల్లులు పాస్ కావట్లేవు, ఆర్డినెన్స్ కొట్టివేయబడ్డది, కాబట్టి నీకు నేను ఏం చేసేది లేదు, నేను మాత్రం 42% రిజర్వేషన్ నా పార్టీలు ఇస్తా అని చెప్పి నువ్వు ఇచ్చేదేంటివా? బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 50% ఇచ్చింది. గతంలో స్థానిక సంస్థల్లో కేసీఆర్ గారు 50% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. అంటే డ్రామా మీద డ్రామాలు చేసి ఎన్నాళ్ళు వంచనకు గురి చేస్తావు మమ్మల్ని చెప్పు రేవంత్ రెడ్డి గారు. నిన్ను నమ్మి బీసీ డిక్లరేషన్ నమ్మి నీకు ఓట్లు వేసినాం, నిన్ను నమ్మి బీసీలు పాపం ఆబగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు మీడియా మిత్రులు కూడా దయచేసి ఆర్డినెన్స్ బిల్లులు పెండింగ్లో ఉండగానే రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆర్డినెన్స్ పట్టుకొచ్చినాడు. నేను మీకు చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని మన అడిగినరు, ఢిల్లీలో జర్నలిస్టులు అడిగినరు, ఆ బిల్స్ ఎక్కడున్నాయి అన్నారు. అంటే రొటీన్ ప్రాసెస్, క్వైరీలు వస్తాయి, క్వైరీలు మేము పంపిస్తాం. మీ తాత జాగీర్లు కావు కదా సార్, ఇవి మా భవిష్యత్తునివి, మా బతుకు భరోసా ఇది, మా పిల్లల 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 తరతరాల యొక్క బీసీల యొక్క భవిష్యత్తుకు పునాది అయ్యేటువంటి ఒక బిల్ అది. మేము వస్తుందట, ఆయన పంపుతాడట, ఎవరికి చెప్పడట. అట్లుంటుందా అన్న ఏమన్నా? మీరు చెప్పరు మీ మీడియా మిత్రులారా, అట్లే ఉంటుందా? ప్రభుత్వం నడిపే పద్ధతి అదేనా? ఒక బిల్లు పోయిన తర్వాత, ఒక కీలకమైన బిల్లు, కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బిల్లు, దాని పట్ల ఒక లీగల్ క్వైరీ వచ్చినా, లేకపోతే రిజెక్ట్ చేసినా, లేకపోతే ఇంకేదైనా సమాధానం కావాలని చెప్పని అడిగిన తర్వాత, డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ అ కస్టమరీ, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? ప్రజల బిల్లు కదా అది. నువ్వు ప్రజల బిల్లును ప్రజలకు చెప్పకుండా పంపినా అని చెప్పని బుల్డోజ్ చేసి పడేసి, వాళ్ళని ఏదో చిట్ చాట్ చేసి పడేసి, వాళ్లకు చెక్కలుగులు పెట్టి చెక్కలుగులు పెట్టి పంపిస్తే ఇది ఎక్కడ ముచ్చట? ఇది మోసం, దగా. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 160 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాస్ట్ సర్వే రిపోర్ట్ చేసినావు, ఫైన్. ఇంతమంది సోదరులు చెప్పిండ్రు ఆ రిపోర్ట్ చేసిన పద్ధతి తప్పు అని చెప్పని. ప్లానింగ్ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా, నిరంజన్ గారి ద్వారా జరిపించాల్సి ఉండే అని చెప్పని చెప్పిండ్రు. నెత్తిమే నోరు పెట్టుకొని మొత్తుకున్నాడు ఆయన. ఎవర్ సిన్స్ ది కాస్ట్ సెన్సస్ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన నెత్తిమే నోరు పెట్టుకొని ప్రభుత్వం ఇట్లా చేయాలని చెప్పని చెప్పిండ్రు. వినలేదు, చేసినావు. చేసిన రిపోర్ట్ను బయట ఎందుకు పెట్టావు ఆయన? మా రిపోర్టే అది, మేము ఎంతమంది ఉన్నామో మాకెంత అని మేము అడుగుతామని చెప్పని భయానికి నువ్వు బయట పెడతలేవా? చెప్పు నాకు. నువ్వు క్లాసిఫైడ్ డేటా ఇచ్చి పడేసి అసెంబ్లీకి ఏదో ఇచ్చినా అని చెప్పినావు, డీటెయిల్డ్ రిపోర్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చినావు. రాహుల్ గాంధీకి లెజిటిమేట్ రైట్ ఉన్నప్పుడు నాకెందుకు లేదు లెజిటిమేట్ రైట్? ఐఎమ్ ఎ సిటిజన్, నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లెజిస్లేటర్. నువ్వు కనీసం అసెంబ్లీలో పెట్టావు, కౌన్సిల్లో పెట్టావు. కాస్ట్ సర్వే రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్. ఇదేం కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ప్రజాస్వామ్యమా? ఇదేమన్నా రేవంత్ రెడ్డి ఏకస్వామ్య నియంతృత్వ రాజ్యమా? ఇదేమన్నా అంబేద్కర్ రాజ్యాంగమా, అనుముల రాజ్యాంగమా? ఇది పొద్దున్న లేస్తే పారదర్శకత ప్రజాపాలన మాట్లాడే రాహుల్ గాంధీ గారు మీరన్న సమాధానం చెప్పండి, మీనాక్షి నటరాజన్ గారు మీరన్న సమాధానం చెప్పండి, మహేష్ గౌడ్ గారు మీరన్న సమాధానం చెప్పండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? How come 3 important reports pertaining to the future of backward classes are kept confidential? మాకు అనుమానాలు ఉన్నాయి ఆ రిపోర్ట్లన్నీ తప్పని చెప్పని. ఎందుకు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వేలో బీసీలు 52% ఉన్నారు అని చెప్పని, ముస్లిమేతర బీసీలు 52% ఉంటే నువ్వు దాన్ని 46% తీసుకొచ్చినావు. మేము అయినా పర్వాలేదు సత్యనారాయణ పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పని ఏం చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నాం. డేటా బయటికి పెట్టు. డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా, సెకండ్ ప్రిన్సిపల్ ప్రకారంగా, ద గవర్నమెంట్ భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ is supposed to identify the unit wise political backwardness based on which you have to arrive at the percentage of the reservation that they are supposed to get. యూనిట్ వైజ్ అంటే ఏంటి? ఏ గ్రామంలో ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆయా కులాల వాళ్లకు ఎన్నిసార్లు రాజకీయ ప్రాతినిధ్యం లభించింది, రాలేదని చెప్పని వార్డ్ అయినా, డివిజన్ అయినా, గ్రామమైనా, మండలమైనా, జిల్లా పరిషత్ పరిధి అయినా ఇవన్నీ కూడా బయటికి రావాలా. ఎందుకు పెట్టరు సార్ మీరు బయట ఎందుకు పెట్టరు మీరు? ప్రజలకు ఇవ్వవు, శాసనసభ్యులకు ఇవ్వవు, శాసన మండలి సభ్యులకు ఇవ్వవు, సొంత ప్రాపర్టీ అయినట్టు వాళ్ళు దాచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో పోయి డ్రామాలు చేస్తాను మాట్లాడుతూ ఉన్నారు. చరిత్రలో పెద్ద ద్రోహిగా మిగిలిపోతారు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ గనక
ఈ 42% రిజర్వేషన్ పట్టుకరాకపోతే. వీఆర్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. ఇది పునాది అవుతుంది. భవిష్యత్తులో పార్లమెంటులో, అసెంబ్లీలో బీసీలకు అవసరమైనటువంటి రిజర్వేషన్ రావడానికి ఇది తొలిమెట్టిది. ఈ తొలిమెట్టుల్నే కనుక మమ్మల్ని మోకాళ్ళక నరికేసినట్టయితే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో దోషిగా మిగిలిపోతావు, ద్రోహిగా మిగిలిపోతావు. యు హ్యావ్ నో రైట్ టు చీట్ ద పీపుల్. ఆ స్ట్రక్చర్ ఉంటుంది, తలాతో కాలేదు. బిల్లులు పంపుతావు, ఆర్డినెన్స్ చేస్తావు, బిల్లులు రిటర్న్ వచ్చినాయి అంటున్నారు, ఆర్డినెన్స్ కొట్టివేయబడి వెనక్కి పంపించింది అంటున్నారు. ఎవరికి ఏం తెలియదు. నాకు తెలిసే తోటి క్యాబినెట్ మంత్రుల కన్నా తెలిసే నాకు తెలియదు. పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ గౌడ్ గారు, మీరైనా సమాధానం చెప్పండి. యు ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాస్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద క్యాబినెట్. యూ హ్యావ్ అన్ ఆబ్లిగేషన్, మీకు బాధ్యత ఉన్నది. మీరన్నా చెప్పండి అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను. కేటగరైజేషన్ అంటే ఉపవర్గీకరణ. బీసీలు అంటే అసలు బీసీలు లేరు. బీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ 2 బిల్స్ తీసుకొచ్చినాడు. మీరు చాలా కేర్ఫుల్గా ఏమని చెప్పుకోరుతున్నాం మిత్రులారా. మీరు ఆ వర్గాలకు చెందినటువంటి వాళ్ళే కావచ్చు, చాలామంది జర్నలిస్టులు ఉంటారు కాబట్టి దయచేసి రండి. నువ్వు 2 బిల్స్ పాస్ చేసినావు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పినావు? నువ్వు 2018 మేనిఫెస్టో నేనే రాసిన ఆ పార్టీకి. దాంట్లో కూడా ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దామోదర రాజ నరసింహ గారు, వైస్ చైర్మన్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ ముగ్గురు వాళ్ళ క్యాబినెట్లో ఉన్నారు. అండ్ ఐ అస్యూమ్ దట్ క్యాబినెట్ అంటే కలెక్టివ్ గవర్నెన్స్. మీరు ప్రభుత్వం, ఈయన ప్రభుత్వంలో ఉన్నారు. 18లో రాసిన మేనిఫెస్టోలో, 19 మేనిఫెస్టోలో రాసిండ్రు, కామారెడ్డి డిక్లరేషన్లో రాసిండ్రు. మీరు కేటగరైజేషన్ ప్రకారంగా మీరు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిండ్రు. ఎంత నీచం దుర్మార్గం అంటే ఆ బిల్లుల్లో, విద్యా ఉపాధికి సంబంధించిన బిల్లుల్లో 42% అని బ్లాంకెట్గా రాసి పడేసినావు. నువ్వు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తావు లేటర్ ఆన్? ఏబిసిడికి ఎట్లా వర్గీకరణ చేస్తావు నువ్వు? మళ్ళా ఏంటి నీకు సైంటిఫిక్ బేస్ ఏంటి? నువ్వు ఆ బిల్స్లో యూ ఓన్లీ సెట్ 42%, బట్ యూ హెవ్ నెవర్ క్లాసిఫైడ్ ఇట్. నీవు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నువ్వు క్లాసిఫికేషన్ చేయలే. ఆల్రెడీ ఉన్న క్లాసిఫికేషన్ విద్యా ఉపాధికి అయితే ఆల్రెడీ ఉన్నది. ఎట్లా అట్రిబ్యూట్ చేస్తావు ఆ 42%? నువ్వు చెప్పవు. నీకు సైంటిఫిక్ బేసిస్ లేదు. తమాషా ఆడుతున్నారా మీరు? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మోసం, దగా. అది చిన్న కులాలు ఉన్నాయి, డీనోటిఫైడ్ ట్రైబ్స్. ఇంతకుముందు చెప్పిండ్రు, జీవితంలో ఒక్కసారి కూడా సర్పంచ్లు కాలేదు, వార్డు మెంబర్లు కాకుండా పాపం అడగదొక్కబడ్డారు. దేవర్ ఆల్ వెయిటింగ్. ఎప్పుడైతే బీసీ డిక్లరేషన్లో నువ్వు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో కేటగరైజేషన్ పెట్టినప్పుడు ఒక చిన్న కులపోళ్ళు, ఊరు బయట ఉన్నటువంటి ఒక కులపోళ్ళు కూడా అయ్యో మేము కూడా సర్పంచ్లు అవుతాం కదా అని చెప్పని ఆశపడ్డారు. నోట్లో మన్ను పోస్తున్నావు కదా నువ్వు ఇలా రేవంత్ రెడ్డి గారు మీ చిల్లర పనితోటి. 18 నెలలు 20 నెలలు దాన్ని టచ్చారు. నీకు చేత కాకపోతే సిట్ విత్ అభిషేక్ మను సింఘ్వి గారు, మీ మన రాజ్యసభ సభ్యుడే కదా ఆయన. పెద్ద లీగల్ ల్యూమినరీ, దేశానికే పెద్ద లీగల్ దార్శనికత ఉన్నటువంటి ఒక వ్యక్తి. మాట్లాడేంతోటి ఈ మోసం దయచేసి చేయొద్దు. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా నువ్వు కింద పడతావా మీద పడతావా మాకు తెలియదుగా. నువ్వు 42% రిజర్వేషన్ కనుక బీసీలకు చట్టబద్ధంతో, ఎవడి బిచ్చం అవసరం లేదు. నువ్వు వాగ్దానం చేసినావు, అమలు చేయకపోతే ఒక్క క్షణం కూడా రేవంత్ రెడ్డికి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే నైతిక అర్హత ఉండదు. తస్మాత్ జాగ్రత్త. యు ఆర్ ప్లేయింగ్ విత్ ఎమోషన్స్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ రకంగా ఎమోషన్స్తో ఆడొద్దు ఎవరు కూడా. రాజ్యాంగంలో బద్ధమైన కుర్చీలో కూర్చున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, రాజ్యాంగం నిబద్ధతతో పనిచేయాలా, కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఉండాలా, లీగల్ శాంటిటీ ఉండాలా. ఏమి లేకుండా ఇష్టం వచ్చిన డ్రామాలు ఆడుతీవి. మళ్ళీ నువ్వు 5-6 తారీఖున నేను ఢిల్లీకి పోతున్నా, అది కూడా మీరు చెప్పరన్నా. మీరు ఒక్కసారి ధర్మంగా ఆలోచించి చెప్పురి. నేను పోతున్నా, ఎవడోడొస్తాడో ఆడు రాండి అంటే పోతారా అన్న? చెప్పురన్నా. నేను పోతున్నా, మీరు ఎవరు వస్తారో ఆడు రారంటే వస్తారా అన్న? అది పద్ధతి అన్నది? ముఖ్యమంత్రి చేసే పనేనాది? నువ్వు 5-6 తారీఖు నాడు నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తాడంటే, ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరు ఎంపీలను పిలిచి, ఎమ్మెల్యేలను పిలిచి, అందరి పెద్ద మనుషులందరినీ పిలిచి, చూడయా ఇగో ఢిల్లీకి ఇట్లా చేస్తాంది, ఇది పంచాయతీ ఉన్నది, మనం అందరం హైదరాబాద్ పోదాం, కలిసి కొట్ల. కేసీఆర్ గారు చేసిండ్రు కదా. 32 రాజకీయ పార్టీల దగ్గర పోయి దండాలు పెట్టి వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏర్పాటు కోసం సంతకాలు పట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖం మీద పడేసిండు. అలా ఎందుకు? చిత్తశుద్ధి ఆయనకు. ఎక్కనోడిని రానిచ్చినోడిని దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి లీటర్లు పట్టుకొచ్చిండు. మరి నువ్వేం చేసినావు? డిడ్ యూ ట్రై ఫర్ ఎ నేషనల్ కన్సెన్సస్? డిడ్ యూ ట్రై ఫర్ అన్ ఆల్ పార్టీ కన్సెన్సస్? డిడ్ యూ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్? నేను పోతున్నా మీరు రాండి అంటే కొత్త కదా ఉంటుంది కదా. పాలోని పింట్ల పెళ్లి పిలవకుండా ఆడు పెళ్లి చేసుకొని ఉట్టినే చెప్తే కూడా పోవు, ఎందుకంటే నన్ను పిలిచినావా అంటారు. దగ్గరని కూడా పోవు. నువ్వు ప్రజలకు సంబంధించిన అంశం పట్ల ఒక ప్రజాస్వామ్యబద్ధంగా
ఒక సంప్రదాయాల విరుద్ధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. నువ్వు తేకపోతే మాత్రం ముఖ్యమంత్రి కుర్చీలో ఉండే అర్హత ఉండదనే ఒక విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తూ ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించండి. వాట్ ఈస్ ద బెస్ట్ దట్స్ పాసిబుల్, లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి. మీ సొంత వ్యవహారం కాదు, మన భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం ఇది. థ్యాంక్ యూ. ఇంకొక ఒకటే ఒక 30 సెకండ్ ఒక ఇంపార్టెంట్ మీ ప్రశ్నలు అయినాక మాట్లాడండి దీనికి సంబంధించి. ఒకటే దయతో మరొక మనవి ఏంటంటే, భూసాని వెంకటేశ్వరరావు గారు 1 మ్యాన్ కమిషన్గా ఒకటి విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించింది ఒక కమిషన్, లోకల్ బాడీస్కి సంబంధించి ఒక కమిషన్, 2 కమిషన్లు. ఒకటి GOMS నెంబర్ 49 అది నవంబర్లో వేశారు, GOMS నెంబర్ 1 అది ఫిబ్రవరి 27న వేశారు. ఈ 2 నివేదికలు ప్రభుత్వానికి ఆయన అందచేసినట్టు, ప్రభుత్వం వాటిని ఆమోదించినట్టు, మంత్రివర్గం దాన్ని ఆమోదించినట్టు చెప్పారు. ఒక్కసారి నివేదికలను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అది ప్రభుత్వం ప్రాపర్టీ కాదు, అది పబ్లిక్ డాక్యుమెంట్. అది ఒక నివేదికను ఆమోదించిన తర్వాత ఇమ్మీడియట్లీ దాన్ని హౌస్లో టేబుల్ చేయాలి. కానీ ఆ నివేదికలు కూడా వాళ్ళు బయట పెట్టలేదు. కాబట్టి మార్చి 6వ తారీఖున మీరు ఏదైతే నివేదికలు ఆమోదించడం చెబుతున్నారో నిజంగానే ఆమోదించినరా, వాటికనే కాగితం మీద రాసుకున్నారా? అంటే మంత్రివర్గం చేయాల్సినటువంటి ప్రొసీడింగ్స్ను కూడా, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియలను కూడా మోసపూరితమైనటువంటి విధానాలతో మీరు ముందుకు పోతున్నారా? కాబట్టి మీరు వాటిని ఆమోదించిన ఎడల వెంటనే బయటికి తీసుకురండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఆబ్జెక్షన్స్ను కాల్ఫర్ చేయండి మీరు. కాబట్టి మా పబ్లిక్ డాక్యుమెంట్స్ను, మా నివేదికలను మీ దగ్గర పెట్టుకునే అధికారం మీకు లేదు. మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మీకు అధికారం ఉండవచ్చు. కానీ వన్స్ క్యాబినెట్ అప్రూవ్డ్ బై ది రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ డాక్యుమెంట్స్ అయిపోయినాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా బయట పెట్టాలనేటువంటి డిమాండ్ నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాను. అడగండి. మీకు దండం పెడితే మీరు చేసేటోడిని వదిలిపెట్టి మా మీద ప్రశ్న ఇస్తున్నారు. అన్న ఇవ్వ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఈ ప్రభుత్వం గొడ్డు లెక్క వ్యవహరిస్తుంది. సారీ, నా నోట్లో మీరు పరుషమైన పదజాలను పెడతా ఉన్నారు. మీరు దే ప్లేయింగ్ డ్రామా స్టంట్స్. వచ్చి రోడ్ల మీదకి వచ్చి బట్టలు చింపుకొని కొట్టడమంటారా చెప్పరి? వీఆర్ మేకింగ్ సెన్సిబుల్ అపీల్స్. ఈ పెద్ద మనిషి ఫార్మర్ బీసీ కమిషన్ చైర్మన్గా 100 ఉత్తరాలు రాసి ఉంటాడు. 100 ఉత్తరాలు రాసి ఉంటాడు. ఏం మెదడలేదా ప్రభుత్వానికి? నేను మీకు చెప్తున్నది ఉట్టిగా మాట్లాడతలే. దే హ్యావ్ నాట్ ఈవెన్ కన్సల్టెడ్ దేర్ ఓన్ లీగల్ డిపార్ట్మెంట్. దే హ్యావ్ నాట్ కన్సల్టెడ్ దేర్ ఓన్ లీగల్ డిపార్ట్మెంట్. ప్లీజ్ మేక్ ఎ నోట్ అండ్ ఐ వాంట్ యూ టు కవర్. నేనేమంటున్నా, ఏజీ చిత్తశుద్ధి ఏందో నాకు తెలియదు, ఆయన చిత్తశుద్ధి ఎంతో నాకు తెలియదు, ఆయన లీగల్ డెప్త్ ఏందో నాకు తెలియదు. డెప్త్ ఉన్నట్టయితే మీరు నాకు చెప్పండి సార్. బిల్లులు పంపుతావు, ఆర్టికల్ 200 కింద బిల్లులు పంపుతావు. బిల్లులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంటుంది. దానికంటే ముందు 12% రిజర్వేషన్ కోసం అని చెప్పి 40% రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో బిల్లులు పంపిండ్రు. దట్ ఇస్ ఆల్సో పెండింగ్. సబ్సిక్వెంట్లీ 2 more bills were sent. దే ఆర్ పెండింగ్. అది పెండింగ్ ఉన్న తరుణంలో నువ్వు ఆర్డినెన్స్ పట్టుకొస్తావు. ఆర్డినెన్స్ కూడా దేశంలో రాహుల్ గాంధీ ఏమంటా ఉన్నాడు? ఆర్డినెన్స్ ఇస్ ఎ డిక్టటోరియల్ ప్రాసెస్, యాంటీ డెమోక్రసీ, యాంటీ కాన్స్టిట్యూషన్, ఆర్డినెన్స్ కల్చర్ వద్దు అని చెప్పని నరేంద్ర మోడీ మీద పొద్దున్న లేస్తే ఢిల్లీలో తాజ్మహల్ వేసినట్లు ఎత్తా ఉండు. మరి ఇక్కడ ఆర్డినెన్స్లు పట్టుకురావడం ఏంటి? ఇన్ని రోజులు అయింది, నువ్వు అసెంబ్లీలో చర్చ చేసే అవకాశం లేకుండానా? చర్చ చేసే అవసరం ఉంది అని చెప్పని ఎందుకు ఏజీ గారు చెప్పలేదో వారిని మీరే అడగాల. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆర్టికల్ 231 or 213 అన్న 213 మీరు ఒక్కసారి చదువు. మీరు కూడా చదవాలని చెప్తున్నాను నేను. మీరు ఏదో చెప్పింది నేను రాయకూడదు, మీరు కూడా గూగుల్లో కొట్టి చదవండి ఒకసారి. ఇట్స్ అ సీరియస్ కన్స్ట్రైంట్. యూ కాంట్ సెండ్ ఎ బిల్ ఆర్డినెన్స్. ఏ అంశం పైననైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అవసరం అవుతుందో ఆ అంశాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఒప్పుకోవద్దని చట్టం చెప్తుందండి. చిన్నపిల్లలకు చెప్తే అర్థమవుతుంది అది. రేవంత్ రెడ్డి గారికి అర్థం కాలేదని నేను తలకాయ బెల్లగొడుకొని సావనా చెప్పురిగా. సమ్ అండ్ సబ్స్టెన్స్ ఇస్ ద సేమ్ సార్.
నువ్వు పంపింది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఇస్ ద సేమ్. ఫిట్ అండ్ సబ్స్టెన్స్ ఇస్ సేమ్. ఒకవేళ సంబంధం లేదనేది ఆర్డినెన్స్ ఏమైంది చెప్పు మరి రేవంత్ రెడ్డి గారిని. వై గవర్నర్ ఇస్ నాట్ పాస్ దట్ ఆర్డినెన్స్? నువ్వు ఎమిటీ కాలేజు మరి ఏం కథనో కమామిషో తెలియదు. ఎమిటీ కాలేజ్కు ఆ ఉత్తరప్రదేశ్కి నువ్వు యూనివర్సిటీ ఇచ్చినావు, ఆ ఆర్డినెన్స్ పాస్ అయిపోయింది. ఇంకొకటి ఆ రీహాబిలిటేషన్, అది కొంచెం జర ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే, ప్రజలకు అవసరమైనటువంటిది. అది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్కి సంబంధించినటువంటి ఒక విక్టిమ్స్కు ట్రైన్ చేయడం కోసం అన్నారు. ఐ హ్యావ్ నో రియలీ కంప్లైంట్ అబౌట్ ఇట్. వాళ్ళ కాంపిటెన్స్ ఉందా లేదా పక్కన పెడితే ఇట్స్ నీడెడ్ యూనివర్సిటీ. ఏమిటి ఉత్తరప్రదేశ్కి ఇచ్చినావు, నువ్వు తెలంగాణకి తిత్తలేవు కానీ ఉత్తరప్రదేశ్కి ఇచ్చినావు, ఆర్డినెన్స్ పాస్ అయిపోయింది. మరి ఆర్డినెన్స్ ఎందుకు పాస్ కాలే? ఎందుకు పాస్ కావట్లే? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కదా ఎందుకు పాస్ కాలేదని. దాని మీద క్వేరీ రాసిండ్రు అంటున్నారు. ఎందుకు చెప్పావు బయటికి నువ్వు? ఐ వాంట్ నో. మేమైతే ఎడ్డోళ్ళం కాం కదా, గుడ్డోళ్ళం ఎడ్డోళ్ళం కాం కదా. మాకు కూడా అంతో ఇంతో ఇంత పెద్ద మనిషినాడు మా ఎంబడి, మేము కూడా చదువుకుంటాం కదా. ఈ ఆర్డినెన్స్ ఎందుకు వెనక్కి వచ్చింది, ఏం కథ అని అనుకుంటాం కదా. పర్సనల్ అడిగితే ఏమన్నాడు అని స్టేటస్ లేదంటుండే కదా. అద్దునా నేను ఏం చేయాలా? అన్న నేను మీకు ఈ ప్రశ్న అడిగిన కాబట్టి చెప్తున్నా మీకు. నేను 2012, 2011, 12 కాలంలో నాకు బాగా గుర్తు, కేసీఆర్ గారు చాలా సందర్భాలలో మాతో కూర్చొని మాట్లాడినప్పుడు ఈ మాట చెప్పిండ్రు. ఆయనకు నమ్మకం, విశ్వాసం, రాష్ట్రం వస్తుంది, మనమే అధికారంలో ఉంటామనేటువంటి ఒక నమ్మకం. ఈ నమ్మకంతో చెప్పిన విషయాన్ని మీకు చెప్తా ఉన్నా. నేను ఐ రిమెంబర్డ్, ఐ రిటన్ వాట్ ఎవర్ ఈ స్పోక్ ఆన్ ద డేస్. ఆ రోజుల్లో ఏమన్నారంటే, మనం అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైతే ఆర్మీనైనా పెట్టాలా. దీస్ ఆర్ ద వర్డ్స్ హీ యూస్డ్. అవసరమైతే ఆర్మీనైనా వాడుకోవాలా, సమగ్రమైనటువంటి ఒక సెన్సస్ చేయాలా. అంటే సెన్సస్ యాక్ట్ ప్రకారం కాకపోయినా రాష్ట్రం డేటా రావాలి. ఆయన మోడర్నిటీ ఏంటి అంటే, విదౌట్ డేటా యూ కాంట్ హ్యావ్ ఎ డెవలప్మెంట్ స్ట్రాటజీ. ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఆర్థికంగా మంచి ఏంది చెడైందని చెప్పని. తెలంగాణ రాష్ట్రం ఏ దేశం ఏ రాష్ట్రం కూడా ఆలోచించినటువంటి ఒక వినూత్నమైన పథకాలు రావడానికి కారణం ఆయన ఒక రోజులో చేసినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఎస్కేఎస్ సర్వే. ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సరే, తర్వాత వాళ్ళు 40% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేసిండ్రు. దాన్ని గోపాల్ రెడ్డి, స్వప్న, వారెవరో రేవంత్ రెడ్డి గారిని అడుగురు, చెప్తారు. వారే చెప్పాలా ఏ ఊరోళ్ళు, వారు ఎక్కడోళ్ళు, వాళ్ళు ఎందుకు కేసు వేసిండ్రు, కేసు వేయించింది ఎవరు అడుగురి. అది ఇక్కడ కొట్టేసిండ్రు, సుప్రీంకోర్టు పోయినరు, సుప్రీంకోర్టు ఆల్సో చుక్కెదురు వచ్చింది, దాని వెనక్కి పోయినరు. నేనేమంటున్నానంటే సార్, మీరు గతమిట్లా అని చెప్పని కోడిగుడ్డు మీద ఈకలు వీక్తారా? మీరు ఇవాళ మీ చేతిలో అధికారం ఉన్న తర్వాత మేము మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇట్లనే మేము గత ప్రభుత్వం చేయలేదని చెప్పినా అంటారా? చెప్పరు మీరు అట్లే అంటారా నరేంద్ర గారు? అంటమా? మనం ఈ వర్గాలను మోసం చేసినట్టు కాదా? స్టూపిడిటీ అది. టుడే యు ఆర్ ఇన్ పవర్ టు డూ థింగ్స్ రైట్ ఇఫ్ దేర్ వాజ్ సంథింగ్ వెంట్ రాంగ్ ఎస్టర్డే. ఇవాళ నీ చేతిలో ఉన్నదాన్ని సరిగ్గా చేయమంటే పిచ్చోళ్ళ చేతిలో రాయిలే కాటు ఇటు ఆగమ, కోతికి కొబ్బరి చిప్పలే ఆగమైతే ఎట్లా? మీరు ఆ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ఎట్లేసింది చెప్పరు నాకు. ఎంత కష్టపడ్డారో చెప్పండి. ఆయనకు తెలియలేదా ట్రిపుల్ టెస్ట్లో డెడికేటెడ్ కమిషన్ ఉందని చెప్పని ప్రభుత్వానికి తెలియదా? చీఫ్ సెక్రటరీ తెలియదు, అప్పుడు ఎవరో లేడీ ఉండే శాంతకుమారి, ఆమెకు తెలియదా? అందరు కలిసి ఆటలు ఆడినరు. మనమంతా ప్రేక్షకులు లెక్క తానా అంటే తందానని మనం కూర్చున్నాం ఇడ. ఇప్పుడు అడిగేటప్పటికి వీనికి స్టేచర్ లేదంటున్నాడు. నాన్న నేనేమంటున్నా, సింపుల్ ఫ్యాక్ట్ అన్న. నేను అడిగిన ప్రశ్న, నీకు తెలుసా కుల సర్వే రిపోర్టు బయటకు వచ్చిందా? మీ ఊరిలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా అన్న? మీకు తెలియదు కదా. భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్, మీరు ఇంత సీనియర్ జర్నలిస్టు, బాగా అనుభవం ఉన్నోళ్ళు, ఇన్నేళ్ళ అనుభవం ఉంది, మీరు భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ చూసినారా? మీకు అనిపించట్లేదా? భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ బయటికి రాదు, కుల సర్వే రిపోర్ట్ రాదు, బట్ ఈ అద్భుతమైన రిపోర్ట్లు అని చెప్పని ఒక సర్టిఫికేట్ని పట్టుకొచ్చుకుని, షీల్డ్ పట్టుకొచ్చుకున్నాడు. అది ఎవరిది? జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిది. పట్టుకొచ్చుకొని షీల్డ్ ముందు పెట్టుకొని మంచిగా ఉందని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. అది దేశమంతా ప్రచారం చేసుకుంటున్నాడు. ఈజ్ దిస్ నాట్ డూబియస్ బిట్రేయల్? సీరియస్ వయలేషన్ అవుతుంది. నేను అసలు మీరే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ జేఏసీ ఎట్లా పెట్టినరో ఈ బహుజనులంతా మీరు కూడా గిట్ల పెట్టి కొట్టాడాల్సిన అవసరం ఉంది, ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ గవర్నమెంట్ ఇస్ ప్లేయింగ్ విత్ అస్. ఆట ఆడుతుంది.
మేము అడిగిన దాన్ని ఏదో మీరు చెప్పి వాళ్ళు అన్నది మీరు రాసుడు కాదు, మీకు కూడా బాధ్యత ఉన్నది. మా వాళ్ళు యుద్ధానికి కత్తులు తయారు చేస్తుండ్రు, కరీంనగర్ పోయినరు, మా వాళ్ళు యుద్ధానికి కత్తులు తయారు చేస్తుండ్రు, పెద్ద పెద్ద కత్తులు తీస్తున్నారు. ఏం ఊకం, శిరోముండనం చేస్తాం. ఒకవేళ కనుక మాకు రిజర్వేషన్లు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నాయి. మేము యుద్ధం చేస్తాం ప్రజల పక్షాన. విల్ లెట్ యు నో. ఇంకొక 30 సెకండ్ అన్న, ఒక చిన్న ఇంపార్టెంట్ విషయము, మీరు కొంచెం దయచేసి ఇది పబ్లిక్ దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. చాలా లాంగ్ కాన్ఫరెన్స్ అయింది, ఓపిక ఉందో లేదో కానీ అయినా చెప్తున్నా. ఇది నీట్ పరీక్షకు సంబంధించిన అంశం. ఇది జీవో 33 నీట్ పరీక్ష. గతంలో ఉన్నటువంటి ఒక చట్టం ప్రకారంగా 7 సంవత్సరాలలో ఏవైనా 4 సంవత్సరాలు కనుక వాళ్ళు తెలంగాణ గడ్డ మీద చదువుకున్నట్టయితే లోకల్స్ అని చెప్పని ఒక వెసులుబాటు ఉంటుండే. దాని తర్వాత ఏమైంది అంటే దాన్ని అంతా కూడా మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పని జీవో 33ని ప్రభుత్వం పట్టుకొచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయినప్పుడు దాదాపు ఒక 135 మంది జీవో 33ని ఛాలెంజ్ చేస్తూ, డొమిసైల్ స్టేటస్ను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు